డానియల్ గారు ఉన్నారు. వారు ప్రేమపూర్వకంగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. అమ్మ, అందరికీ వందనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామమును బట్టి మీకు అందరికీ శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం దేవుని యొక్క మహా దయను బట్టి 12వ నెలలోనికి మనం అందరం రావడం ఎంత అద్భుతం కదా. ఎంతో ఆశీర్వాదకరంగాను ఆశ్చర్యంగాను దేవుడు మనలను ఈ నెలలోనికి తీసుకొని రావడం ఎంతో అద్భుతం. అయితే నాకు ఇవ్వబడిన సమయాన్ని బట్టి నేను మీతో కొద్దిసేపు దేవుని యొక్క వాక్య భాగాన్ని నేను పంచుకుంటాను. ఇది నిర్గమాకాండం 34వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నిర్గమాకాండం 34వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతారమ్మా. అది ఎట్లా వ్రాయబడింది అని దాని మీద మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, అందరికీ తెలిసిన వాక్య భాగమే. దాని మీద మనం అనేక సార్లు కూడా ఆలోచన చేసిన వాక్య భాగమే. 34:10వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. దేవునికి స్తోత్రం. ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. అమ్మ బాగా వినండి. భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమునున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోవున్నది భయంకరమైనది. చాలా చక్కటి వాక్య భాగం. మీకేమాత్రం ఆలోచనగా చూస్తే అర్థమైందంటారా వచనం? ఎట్లా అనిపిస్తూ ఉంది ఆ వచనం? ఎలాగ మీరు ఆలోచన చేయగలుగుతారు? ఇందులో చాలా రకాలైనటువంటి కార్యాలు దీంట్లో కనిపిస్తున్నాయి. అందులో ఒకటి ఏంటంటే, నీకు వ్యతిరేకంగా చాలా బలమైన కార్యాలు ఉన్నాయి. నీకు వ్యతిరేకంగా బలమైన కార్యాలు ఆటంకంగా ఉన్నా కూడా బలమైన దేవుడు నీ పట్ల విరుచుకుపడి ఉన్నట్టుగా చూస్తున్నాము. అది మాత్రమే కాకుండా ఏ ప్రజల మధ్యలో నువ్వు ఉన్నావో, ఎలాంటి వారి మధ్యలో నువ్వు ఉన్నావో వారి మధ్యలోనే నేను నీ పట్ల భీకరమైన లేదా భయంకరమైన, అది తెలుగు భాషలో భయంకరమైన కార్యాలు అని రాశాడు. అది వివరించడానికి, చెప్పడానికి, ఊహించడానికి ఆలోచనలకు దాటి ఉండినది గనుక ఆ పేరు ఒకవేళ అలా పెట్టారేమో కానీ, బట్ యాక్చువల్లీ మీరు చూడండి, నువ్వు ఏ ప్రజల నడుమున ఉన్నావో, ఏ ప్రజల ఎదుట నువ్వు ఉంటున్నావో వారి ఎదుట నేను నీ పట్ల చేసే కార్యము భయంకరమైన కార్యము అన్నాడు. అది మనకు భయంకరం అంటారా, లేకపోతే మనకు జరిగిన కార్యం మన విరోధులు చూశాక వాళ్ళకు భయంకరంగా ఉండాలా? ఎవరికి భయంకరంగా కనిపిస్తుంది అది? మనం ఆలోచన చేస్తే గనక నిజానికి ఆ వచనం చదివితే మనకే భయంకరంగా ఉండేదొట్టే ఉంది. ఎందుకంటే భయంకరమైన కార్యాలు చేయడంలో భయంకరుడైన దేవుడు అనేది ఒకటి ఇందులో మనం మర్చిపోవడానికి వీలు లేదు. సరే, మళ్ళీ అందులో ఒకసారి మళ్ళీ చదువుదాం. అంటే ఎంతసేపు ఎందుకు చెప్పాను అంటే, మళ్ళీ ఇంకొకసారి చూద్దాం ఆ వచనాన్ని. చూడండి, ఇదిగో నేను ఇదిగో నేను ఒక నిబంధన చేసి ఉన్నాను. భూమి మీద ఎక్కడనైనాను, బాగా చూడండి అమ్మా, భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతాలు నీ ప్రజలందరూ. ఒక్క పాయింట్ ఇందులో చూడాలి. ఇప్పుడు ఆయన మన పక్షాన కార్యము చేశాడు కదా, చేస్తున్నాడు కదా. దీని గురించి వాళ్ళు వాకప్ చేస్తే తెలుగు బైబిల్లో ఏముందంటే అక్కడ చాలా వివరణగా చెప్తున్నాడు. ఏమని అంటున్నాడు అక్కడ?
భూమి మీద ఎక్కడనైనాను అనే మాట ఒకటి వ్రాశాడు భూమి మీద. తర్వాత ఏమండి, ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతం. అంత పెద్ద కార్యం ఏముందబ్బా మీకు కానీ నాకు కానీ అంత పెద్ద కార్యం ఏదైనా ఉందా? ఉన్నదా? లేకపోతే ఈ వచ్చిన మార్చేసి వేరే వాక్యం చెప్పుకుందామా? ఏం పర్లేదు, మీరు ఇప్పుడు వెంటనే బైబిల్ వాక్యం మార్చామంటే మార్చేస్తా. చూడండి, మరి ఇది ఇలా చెప్పాడు. ఇంతవరకు భూమి మీద ఏ జనుల మధ్యలో జరగని కార్యం మీ పక్షాన చేసే దేవుడుని అని అంటాడు. మళ్ళీ ఏమంటున్నాడు? ఏమండి, ఎక్కడైనాను ఏ జనములోనైనా, భూమి మీద అన్నాడు, ఏ జనం అన్నాడు, ఎవరెవరో అన్నాడు, ఇలాంటి అనేక రకాల వారి మధ్యలో నీకే ఆయన కార్యం ఎందుకు చేయాలి? అది కూడా ఓ ప్రశ్నే కదా. మీ కొరకే ఆయన ఎందుకు కార్యం చేయాలి అంటే, తెలుగు బైబిల్ ప్రకారంగా ఆయన మనతో నిబంధన చేశాడట. ఏం చేశాడండి? నిబంధన చేశాడు గనుక నిబంధన రద్దు చేసుకోకుండా మీ విషయంలో ఇదిగో ఇప్పుడైతే నేను అంటాను, ఇన్ని కార్యాలు చేయగలుగుతాడా అంటే, ఎన్ని కార్యాలైనా చేయడానికి ఆయనకొక్కడికే సాధ్యం. సరే, ఇప్పుడు ఇంకేంటంటే, భూమి మీద ఎక్కడా జరగని కార్యం, అలాంటి కార్యం నాకు ఒకటి జరగాలి. ఎట్లాగా ఇది అంటే, చరిత్ర తిరగరాద్దామా అనేదే కదా ఇక్కడ. అందరూ కూడా ఏమంటే కంటి చూపు ఉండాలి, వారికి ఏ మాట ఉండకూడదు, నోటి మాట ఉండకూడదు. బాబోయ్ ఎలా జరిగిందండి అంటే, అదే మరి మనం ఎవరిని ఆరాధన చేస్తున్నామో ఆ దేవుడు మామూలోడు కాదు అని చెప్పుకోవడానికన్నా పెద్ద కార్యం చెయ్యాలనేది మనం ఎదురు చూద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, పెద్ద కార్యం అంటే ఎలాగబ్బా? ఇది కూడా మనం బైబిల్లోనే ఆలోచన చేస్తేనే అందుకుండానే ఆయన మన దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఈ బైబిల్ ఎలాంటిదంటే, ఇది చదివేటప్పుడు మామూలుగా కనిపిస్తుంది, కాస్త నువ్వు అలా చదువుతూ ఉంటే నీ హృదయంలో మంట పడుతుంది. అట్లా చదువుతూ ఉంటే ఓ పక్కన ఏవేవో మన మీదకి ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి, దీవెనలు వస్తూ ఉంటాయి. ఇక నేను అంటున్నాను, ఈ ఆశీర్వాదాలకి దీవెనలకు కారకుడైన దేవుడు కూడా వచ్చేస్తాడు మన దగ్గరికి. ఎందుకు అంటే, అందులో ఉన్న ప్రత్యేకత అలా ఉంది. అందుచేత నేను అంటున్నాను ఒక్క మాట. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అక్కడ? భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతాలు. ఇప్పుడు చేసే కార్యాలు ఎలాంటివట? అద్భుతం అంటే ఏంటబ్బా? అద్భుతం అంటే ఏంటి? అద్భుతం అంటే మామూలుగా మనం అనుకున్న దానికన్నా దాటి ఉంటేనే అద్భుతం అంటాం కదా, అంతే కదా. మనం అనుకున్న దానికన్నా, ఊహించిన దానికన్నా, ఆ ఫార్ములా మనకు అర్థం కాకపోవచ్చు బహుశా. ఆ అద్భుతం అంటే ఇంకా అద్భుతమే, అది ఎలా చెప్పాలి తెలియట్లేదు కానీ అలా ఉంటుంది అది. అది అద్భుతం. సరే, మళ్ళీ ఇక్కడ ఏమంటాడు? అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట. ఇప్పుడు మీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు లిస్ట్ రాసేసుకోండి. వాళ్ళందరి మధ్యలో మీ విషయంలో దేవుడు చేసే కార్యం మొట్టమొదటి వాళ్ళు చూడాలి. అప్పుడు మీ పేపర్ మీద ఏం రాయాలంటే, మీ వాళ్ళు ఎవరెవరు ఉంటారు లిస్ట్ ఉంటుంది కదా, నెత్తి మీద దగ్గర నుంచి కింద వరకు రాయాలి. అందులో కొంతమంది ఏడ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది పైకి మాత్రం మీకు అన్నీ జరగాలంటారు కానీ లోపల అమ్మో ఇంకో రకమైన ఆలోచనలు ఉంటాయి, అదొక రకమైన గ్యాంగ్ ఉంటారు. కొంతమంది అసలు నీకు ఎందుకు జరగాలని ముఖం మీద మాట్లాడేస్తారు. రకరకాలు మనుషులు మన వాళ్ళు ఉంటారు. పైకి మాత్రం అయ్యి బాబోయ్ ఇంకా జరగలేదా అంటారు, మళ్ళీ లోపల మాత్రం వీడికి ఎందుకు జరగాలి అనుకుంటారు. ఇట్లాంటి రకరకాల మనుషులు మన వాళ్ళే ఉంటారు బా. ఏమంటే అయితే అలాంటి వాళ్ళ మధ్యలో కూడానట ఈయన చేసే కార్యం అద్భుతముగా కనబడును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇంకేమంటున్నాడు? నీవు ఏ ప్రజల నడుమునున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యము చూచెదరు అన్నాడు. ఇప్పుడు ఈ కార్యాలు మీ ఇళ్ళల్లో వాళ్ళు చూడాలి. మళ్ళీ మనకి బయట ఏ ఏరియాలో ఉంటున్నామో, ఏ ప్రాంతాల్లో మనం బ్రతుకుతున్నామో, ఎవరెవరి మధ్యలో మనం తిరుగులాడుతూ ఉంటామో వాళ్ళే ఇప్పుడు మనల్ని చూసి చెప్పుకోవాలి. ఎలా చెప్పుకోవాలంటే, వీడు ఏదో అయిపోతాడు అనుకున్నాం కానీ వాడు దేవుడి చేతుల్లో పడిపోయాడు, బాగుపడిపోయాడు అనే మాట రావాలి. దేవునికి స్తోత్రం. ఎవరి చేతుల్లో పడి?
దేవుని చేతుల్లో పడిపోయాడు. దేవుని చేతుల్లో ఉండడం వలన ఆ దేవుడు ఇతని విషయంలో చేసిన కార్యం అది భయంకరమైన కార్యం. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు ఇంతవరకు మనము విన్న వాక్యంలో ఈ చిన్న అంశంలో చాలా ప్రత్యేకమైన విషయాలు వచ్చినాయి. ఇందులో ఏది చెబితే బాగుంటుందంటే, ఒక 7 రోజులు కంటిన్యూగా ఈ వాక్యం చెప్పినా అవ్వదు, వాక్యం అవ్వదు. ఎందుకంటే అట్లాంటి దేవుడు ఇందులో కనిపిస్తున్నాడు ఆయన. అందుచేత నేనేమంటానంటే, ఒక్క చిన్న విషయాన్ని చూద్దాం ఇందులోంచి. దేవుడి చిత్తమైతే గతంలో కూడా నేను మీతో చెప్పాను, మన యూట్యూబ్లో మన దాంట్లో చూస్తే గనక ఇదే 34 10వ వచనాన్ని గతంలో కూడా మనము విన్నాం. నేనే ఈ వాక్యాన్ని వివరణ చేయడం జరిగింది. కాకపోతే అప్పుడు చెప్పిన వాక్యం అది ఒక భాగం, ఇది ఇంకొక భాగం. ఇది ఏమిటి అని అంటే, నీ విషయంలో మొట్టమొదట ఆయన ఎందుకు కార్యాలు చేయాలి, ఒకటి మాత్రం మనసులో పడాలి. నీ విషయంలోనే ఎందుకు చేయాలి? నీకు చేస్తూ ఉంటే అవతల వాళ్ళు లాస్ అయిపోతాయి. ఎందుకంటే మరి మనుషులందరూ ఆయనకు కావాలి కదా, ఆయనకు కావాలి కదా. ఏ మనిషి ఆయన్ని వదులుకోవడానికి ఆయనకి ఇష్టం? ఏ మనిషినైనా ఆయన ప్రేమిస్తాడు కదా. మరి అలాగైతే వాళ్ళు ఆయనకు కావాలి, నువ్వు ఆయనకు కావాలి. కానీ ఇప్పుడు ఆయన ఎలా చెప్తున్నాడంటే, వాళ్ళు నాకు కావాలి, అది వేరే విషయం. కానీ నువ్వు నాకు ఎలా కావాలంటే, నీతో నేను నిబంధన చేశాను గనుక, అందుచేత నీతో నాకున్న పని ఏంటంటే, మీ వాళ్ళందరి మధ్యలో నీ చెయ్యి పైన ఉండాలి. అర్థమవుతుందండి? మీ వాళ్ళందరి మధ్యలో మీరు ఎలాగ ఉండాలి? మీరు పైవారిగా ఉండాలి. ఒక విధంగా చెప్పాలి అంటే, మరి మన వాళ్ళందరూ అలాగ మీరు పైకి వస్తూ ఉంటే మెచ్చేసుకుంటారని అనుకుంటారా? అలా మెచ్చుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారేమో, మెచ్చుకునే వాళ్ళు ఉన్నారేమో. కానీ మెచ్చుకునే వాళ్ళు ఉన్నా, మెచ్చుకోకపోయినా, ఇష్టపడినా ఇష్టపడకపోయినా, నువ్వు మాత్రం ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటంటే, నీ విషయంలో ఆయన చేసే అద్భుతమైన కార్యము. దేవునికి స్తోత్రం. ఆ కార్యము అది ఎలాగుందంటే, బయట వాళ్ళకి ఇప్పుడు అది మామూలుగా కాదు కదా ఇది అని చెప్పుకునేదొట్టుగా అట్లాంటి గొప్ప కార్యముగా దేవుడు కార్యాలు నీ పట్ల ఉండునుగాక. సరే, ఇప్పుడు వాక్యం లోపలికి వెళదాం. అసలు ఇందులో ఒక్కొక్క పాయింట్ మనం చూద్దాం. ఆలోచన చేస్తే చాలా ప్రత్యేకమైన ఒక అంశాన్ని మనం చూద్దాం. మొట్టమొదట మన దేవుని గురించి బయట వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది ఒకటి మనం చూడాలి. అంటే మన దేవుడు అలాంటి కార్యాలు చేయగలిగేవాడా, చెయ్యలేనివాడా అనేది కొంచెం ముందు మనం ఆలోచన చేద్దాం. 2వ అధ్యాయం యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం, అక్కడ 9వ వచనాన్ని 10వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. అందులో వివరణగా ఉన్న అంశాన్ని మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. చదవండి అమ్మా. యెహోవా ఈ దేశమును, ఏమండి ఇప్పుడు అక్కడ విన్న మాట చూడండి సార్. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చేస్తున్నాడని మీ వలన నాకు భయము పుట్టుననియు. అమ్మా ఏం పుడుతుందంట అమ్మా? భయం పుట్టేస్తుందని. మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు. ఏమైపోతుందమ్మా? ధైర్యము చెడిపోతుందని నేను ఎరుగుదును. ఎవరు చెప్పారండి ఈ మాట? ఎవరు చెప్పారు? రహాబు ఎవరితో చెప్తుంది? దేవుని మనుషులతోటే చెప్తుంది. ఏం సార్ మేము ఏదో అనుకున్నాం కానీ మాకు ఇప్పుడు అర్థమైంది, ఆల్రెడీ ఓ పక్క నుంచి ఆయన చేసుకొచ్చేసే కార్యాలు అలాగా ఇలాగా మేము మొత్తానికి అడపా మేము లెక్కలెట్టి చూసేసాం. మాకు ఇప్పుడు అర్థమైపోయింది ఏంటంటే, మీ దేవుడు మామూలుడు కాదని మాకు తెలిసిపోయింది అయ్యా. ఎలాగా అంటే, ఓ పక్క నుంచి ఆయన చేసుకొస్తున్న కార్యాలు చూస్తుంటే మా గుండెలు ఏమైపోయినాయి అంటుంది. అక్కడ ఏమని రాశారు అక్కడ చూడండి, ఎలా చెప్తుందంటే చాలా ఏమండి, మీ వలన మాకు భయము పుట్టునని, మీ భయము వలన దేశ నివాసులందరికీ ధైర్యం చెడిపోయిందయ్యా అని మేము ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి వల్ల? ఇప్పుడు మన వల్ల అవతలకి ఎలా ఉండాలి? భయం రావాలా వద్దా? ఉండాలా వద్దా? అప్పుడు మీరు ఎలాగ ఉండాలి అంటే, దేవుని బిడ్డలుగా మీరు ఉండి తీరాలి. ఇంతకన్నా మీరు చేసే ఎక్కువ ఏమి ఉండవమ్మా. జనరల్గా మన వాళ్ళు ఏంటంటే,
దేవుడికి నువ్వు అవి చేయాలి ఇవి చేయాలని ఇలాంటి కథలన్నీ చెప్తారు. కానీ అంటే ఇది 40 రోజులు ఉపవాసం ఉండిపోదాం అంటారు. బైబిల్లో అలాగంటూ ఏమీ ఉండదు అలాగా. మరి 40 రోజుల్లో నువ్వు ఉపవాసం ఉంటే కనుక తడపలాగా అయిపోతావు. అది బైబిల్ అలాగే పెద్దగా చెప్పదు. అంటే జనరల్గా ఎలాగుంటుందంటే మనం ఏవో ఒక్క వచనాన్ని తీసుకొని దాని మీద ఏమంటే యేసు ప్రభు 40 రోజులు ఉండలేదా అనేది ఒక ఆలోచన, దానియేలు ఇన్ని రోజులు ఉండలేదా అది ఒక ఆలోచన. మొత్తం మీద వాళ్ళ సంవత్సరాలు అంత కాలంలో 94 సంవత్సరాలు బతికాడు అనుకో ఎవరు, దానియేలు గారు. ఆయన ఉపవాసాలు చేసిన దాంట్లో ద హయ్యెస్ట్ వన్ ఏంటంటే 21 days అనుకుందాం. అలాగా ఎస్తేరమ్మ గురించి చదివేమనుకో ఎన్ని రోజులు వస్తుంది? ఆవిడ మహారాణి ఎండిపోయి కనబడితే రాజుగారు ఊరుకుంటారా? కాదుగా. అంచేత ఆవిడ ఉపవాసం ఉంది, ఆమె కూడా ఉంది. ఎన్ని రోజులు? మొత్తం మీద ఆవిడ లైఫ్లో అనుకోవాలి. అలా లెక్కేయండి, అట్లా చూడండి. అంతేగాని రోజు ఉపవాసం అంటే ఒక స్ట్రైక్ చేసినట్టుగా, దేవా నువ్వు నాకు ఇది చేయకపోతే కుదరదు, చేసి తీరాలి, చేయకపోతే చచ్చిపోతా, ఈ సీన్లు చేయకూడదు. ఆయన మంచి ఆయన ఎంత మంచోడో అది అర్థం చేసుకోగలిగితే గనక ఉపవాసము అనే పదం యొక్క అర్థం ఏమిటంటే ఉన్నతము మీద ఆసీనుడై ఉన్న దేవుని పాద సన్నిధికి చేరడం, అదే ఉపవాసం. మనసులో పడాలి. అంచేత ఉపవాసం అనే వీధుల్లో తిరగడానికి మంచిది కాదు. మరి ఇళ్లలోనే కూర్చొని ఆ దేవునితో పాటు ఏకాంతంగా దేవునితో ప్రార్థన లేకపోతే ధ్యానము అట్లాగా పాటలు పాడుతూ. ఇప్పుడు చూడండి, ఎక్కువ మనం ఏదో చెయ్యాలని కాదు, నువ్వు ముందు దేవుని మనిషిగా ఉండడం నీకు అలవాటు కావాలి. సరే, ఇప్పుడు ఎవరికి కార్యం చేస్తున్నాడు అని అంటే ఈ రహాబు మాట చెప్పేసింది ఏమంటుందంటే, మీకేనండి బాబు ఆయన చేస్తున్నాడు, మీకు చేసే కార్యాలు మేము విన్నప్పుడు మాకు భయం పుట్టుకొచ్చింది. మాకు మాత్రమే కాదు, మా చుట్టుపక్కల దేశాల వాళ్ళు కూడా భయం పుట్టుకొచ్చింది. ఒక విధంగా చెప్పమంటారా, మా గుండెలు ఏమైపోయినాయి, అబ్బో ధైర్యమే వదిలేసింది మమ్మల్ని అంటుంది. అంటే అప్పుడు దేవుడు పెద్ద కార్యం చేస్తున్నాడని అంటుందా, లేకపోతే చెయ్యలేడు కాబట్టి అని అంటుందా? ఏమని అంటుంది ఇప్పుడు? అమ్మో మీ దేవుడు మామూలుడు కాదు. దేవునికి స్తోత్రం. అప్పుడు నిజమైన దేవుడు అనేది ఒక్కడే, ఆయన నువ్వు నేను ఆరాధన చేయుచున్న దేవుడు. ఈయన తప్ప వేరే దేవుడు ఏ కాలములోనూ ఏ రూపంలోనూ ఎప్పుడైనా ఉండడం అనేది జరగదు. అది అందుచేత ఈయన దేవుడు గనక నీ విషయంలో ఆయన విజృంభించునుగాక. కాకపోతే తెలుసుకోగలిగిన ఆ కృప దేవుడే ఇవ్వాలి మనకి. ఎందుకంటే చాలామంది దేవుడు అనగానే ఏదో అనుకుంటారు, కానీ ఇక్కడ దేవుడు అనగానే ఆయన తప్ప ఇంకొకడు ఉండడు. మీరు 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం మీరు 16వ వచనములో చదివితే ఏం రాస్తాడబ్బా అంటే, ఎవరునూ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అని రాస్తాడబ్బా. మాట తనొక్కడే నివసించగలిగిన తేజస్సు కలిగిన దేవుడు. బైబిల్ వాక్యాల్లో 12వ అధ్యాయం 29వ వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో చదివితే ఆయన మామూలోడు కాదు, ఆయన దహించు అగ్ని అని రాశాడు. ఏమండి, హెస్కేలు గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనాన్ని చదివితే ఆయన ఎవరు అంటే అగ్ని స్వరూపుడు. అప్పుడు ఆయనకి ఒక మంచి పేరు ఉందబ్బా. మీరే ఆ పేరు నేనైతే రెఫరెన్సులు చెప్పడానికి నాకేం కొదువు ఉండదబ్బా. ఎందుకంటే మీ దగ్గర చెప్పడానికి ముందు నేను ఇంట్లో ఆల్రెడీ ఎంతోసేపు దేవుడితో మాట్లాడేసుకుంటాను. ఈ వాక్యమే నేను అక్కడ మనుషులు ఉన్నట్టు చెప్పుకుంటా, అదొక ఇష్టం నాకు. మాట్లాడుకుంటా, కొత్త విషయాలు చెప్తాడు. అట్లాగా చూడండి, ఆయన ఎవరు అంటే ఏమండి, లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన దేవుడు ఆయన. ఆ రిఫరెన్స్ ఎక్కడుందో మీరు చెప్తారా లేకపోతే చెప్పమంటారా? అంత మంచి దేవుడు. అందుచేత మన జీవితాలు ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. ఇప్పుడు 10వ వచనంలో ఏమంటుందంటే, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగూ ఆరిపో చేసెను. యొర్దాను తీరముననున్న అమోరీయులు ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును ఏమి చేశాడో అది మీరు వారిని ఎలాగో నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. చూడండి, ఇప్పుడు ఇంకో పాయింట్ వచ్చింది. అంటే ఇప్పుడు ఆయన చేసే కార్యాలు ఏమండి ఎంత పెద్దవి ఎంత గొప్పవి అని చెప్పడానికి ఆవిడేం చేసిందంటే, బాబు మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి మీ దేవుడు తీసుకొచ్చాడు కదా,
అదే కదా అక్కడ పాయింట్ ముందు. అప్పుడు ఐగుప్తు దేశములో నుండి బయటకు వచ్చిన వారందరి జీవితాల్లో దేవుడు భయంకరమైన కార్యములు తలపెట్టునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తు అని అనగానే ఇప్పుడున్న లోకం అంటాం, ఐగుప్తు అనగానే ఇంకేమైనా చెప్పచ్చు. కాకపోతే ఐగుప్తుతో లింకులు పెట్టుకునే వాళ్ళకి కార్యాలు జరుగుతాయా, అది కూడా కొంచెం మనం ఆలోచన చెయ్యాలి. మరి ఇప్పుడు మన 10 కాలాలు బతకాలంటే డాక్టర్ గారు ఏమంటారు, పచ్చం చేయండి అంటాడు. నేను ఎందుకు పచ్చం చేయాలి, నేను కూడా ఎలాగైనా నాకు ఎవరు తింటారు, నేను సంపాదించింది, లేకపోతే నాకు అది ఇది అబ్బే మేము పచ్చాలకు ఇచ్చేయాలి అలాంటివి చేయమంటే అది చాలా ఇబ్బంది అవుతుందమ్మా. నేను ఒకసారి ఒక ఆవిడని చూశాను ప్రార్థన చేయడానికి అని వెళ్ళాల్సి వచ్చింది. ఆవిడకి నడుము దగ్గర నుంచి కాళ్ళు పడిపోయినాయి. చిన్న బిడ్డ పట్టుకొని అదే చక్రాల దాంట్లో తీసుకెళ్తుంది ఆవిడ. నేను మా మేడం గారు ఇద్దరం కలిసి ఆమె ఒక కూటానికి రావడం చూశాక మనసు తరుక్కుపోయి, అమ్మ చిన్న బిడ్డ ఆ అమ్మాయి ఏమంత వయసు ఉంది, కాళ్ళు అలా పడిపోయినాయి ఎట్లాగా అంటే, వెంటనే ఇద్దరం ఆలోచన చేసి ఆమె ఇల్లు ఎక్కడో మాకు తెలియదు కానీ మేము పాస్టర్ గారిని అడిగితే చెప్పారు పలానా చోటకి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాము, మేము కొంత డబ్బులు ఇచ్చాము మా చేతిలో. కాకపోతే మాట్లాడుతూ ఉంటే ఎందుకు అంటే ఆవిడ పాటించవలసిన పథ్యం పాటించలేకపోయింది. అంటే ఆమె బాలింతగా ఉన్నప్పుడు తీసుకోవలసిన ఏదో చర్యలు ఉంటాయి, అవి చేయలేకపోయింది. దానివల్ల ఆమె పరిస్థితి ఎంతో అధ్వానంగా అయిపోయింది. ఆవిడ అలాగ అవ్వడానికి కారణం కూడా ఆమె పేద స్థితి ఒకటి అక్కడ కారణంగా నాకు కనబడింది. నేనేమంటున్నానంటే మీరు 10 కాలాలు గొప్పవారిగా, మరీ గొప్పవారిగా, తలగా, దీవెనకరంగా, నేను అంటాను ఒక్కడు దేవుని బిడ్డ ఎంతమందితో సమానంగా ఉంటారని బైబిల్ చెప్తుంది? 1000 మందితో సమానంగా ఉండాలి అంటే అప్పుడు మీరు ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వారిగా ఉండి తీరాలి. ప్రభు నన్ను తలగా చేస్తాడు, ప్రభు నన్ను ఇలా చేస్తాడు, ప్రభు నన్ను అలా పైకి తీసుకొస్తాడు, ప్రభు నా పక్షాన పని పూనుకుంటాడు, ప్రభువే నా విషయంలో, ఆయన తప్ప ఎవరు చేసినా అనుకున్నంత స్థాయికి మనం వెళ్ళలేం. ఆయన అయితేనే మనకు అన్నీ చేస్తాడు. అయితే అలాంటి దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే ఐగుప్తు నుంచి మీరు బయటకు వచ్చారు కాబట్టి నేను చేస్తున్నా అంటాడు ఇక్కడ. అదో పాయింట్. తర్వాత పెద్ద పెద్ద రాజుల గురించి అక్కడ మ్యాటర్ వచ్చింది. వాళ్ళు మామూలు కాదు, అంత పెద్ద రాజులు కూడా వాళ్ళు అలాగ అయిపోవడానికి కారణం మీ దేవుడు మీతో ఉండి పెద్ద కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇంత ఈ చిన్న వాక్యంలో మీకు నాకు అర్థమైంది ఒకటే ఏంటంటే, మీరు మొట్టమొదటి మర్యాదగా, నేను చెప్పేది వింటున్నారా, మర్యాదగా ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా నువ్వు దేవుని మనిషిగానే ఉండడం నీకు అలవాటు కావాలి. అదొక్కటే మెయింటెనెన్స్ చేయండి అంతే. అంటే ఎట్లాగూ అని అంటే నీ మీద ఆయన ముద్ర ఉండునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 చదువుతాం, లేదా 4వ అధ్యాయం 30వ వచనంలో కూడా చదువుతాం. పరిశుద్ధాత్మ యొక్క ముద్ర దేవుని బిడ్డల మీద ఉంటుంది అని ఒక వాక్యం ఉంది. అందుచేత మీరు ఏ సమయంలో అయినా సరే మీరు ఎవరి మనుషులుగా కనబడాలి? దేవుని మనుషులుగా కనబడండి. ప్రభువే నీ పక్షాన బుల్డోజర్ లాగా ఆయన నీ ముందు వెళ్ళిపోవునుగాక. జేసీపీ వెళ్తా చూసారా, జేసీపీ అది ఇది అట్లా కొట్టుకుంటూ పోతా చూడండి, మీకు అడ్డొచ్చే వాటిని అక్కడ సదును చేసుకుంటూ వెళ్ళిపోతాడబ్బా. కారణం ఏమిటంటే నీ విషయంలో ఆయన పెద్ద కార్యం చేయబోతున్నాడట. దాన్ని తెలుగులో మహాకార్యం అనొచ్చు, అద్భుతమైన కార్యం అనొచ్చు, ఆశ్చర్యమైన కార్యం అని అనొచ్చు. తెలుగు బైబిల్లో నీ విషయంలో నీ విరోధులకు మాత్రం అది భయంకరమైన కార్యముగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేయగలుగుతాడా మరి కార్యాలు? తెలుగు బైబిల్లో నమ్ముట నీ వలనైతే ఎక్కడ అదే మరి చదువుతాయి కదా మార్కు సువార్తలో మనం 9వ అధ్యాయం 23 దగ్గర నుంచి మనం వెళితే కనుక ఏమి లేదబ్బా, నమ్మండి నమ్మండి, నమ్మేవాడు దేవుని మహిమను చూస్తాడు, నమ్మేవాడు దేవుడు అతని జీవితంలో అద్భుతమైన కార్యం రెడీ చేసేస్తాడు. ఇది మాత్రం నిజం. కాకపోతే ఎలా నమ్మాలి అంటే చిన్నపిల్లలు నమ్మినట్టు నమ్మాలట. ఎలా నమ్మాలి?
చిన్నపిల్లలు ఎలా నమ్ముతారు? అమ్మ బాబులు వాళ్ళు ఏదో ఎన్ని రోజులు కష్టపడాలో తెలుసు, అయ్యా వాళ్ళకి తెలియదు. మా డాడీ నేను అడిగితే తెచ్చిస్తాడు, అంతే తెలుసు అడిగి. ఒరే ఎన్ని రోజులు కష్టపడాలి నీకు తెలుసా అంటే, అదేంటి నాకు వద్దు డాడీ అంటాడు, అంతే ఆడు తెచ్చేసేస్తాం. ఎలాగైనా తెస్తాం, ఎక్కడైనా ఎవరైనా పట్టుకుంటాం. ఏదో రకంగా మనుషులు తల్లిదండ్రులు చెడ్డవాళ్ళు అయినా వాళ్ళ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వని ఎరిగి ఉండగా పరలోకమందున్న దేవుడు తన బిడ్డలకి మంచి చేస్తాడా చేయడా? యాకోబు పత్రిక 1:17 ఏమంటాడు? పైనుండి ప్రతి మంచి ఇవి అక్కడి నుంచి మనకు రావాలి అంటాడు. మీకంటూ రావలసిన పెద్ద పెద్ద కార్యాలు అన్నీ కూడా పరలోకము నుండి మీకు విడుదల చెయ్యబడును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఈ వాక్యంలో నుంచి మనము గమనించగలిగిన ఒక్క పాయింట్ ఏంటబ్బా అంటే, ప్రభువు నీ విషయంలో ఆయన ఏమాత్రము కూడా నిర్లక్ష్యం చేయడం లేదు అనేది ఒక్కటి నీ మనసులో పడిపోవాలి. నా విషయం అప్పుడు కార్యాలు ఆలస్యం అవుతున్నాయి ఏంటబ్బా అనే కంటే కూడా, ప్రభువా ఇందులో నీ పాత్ర ఎలా ఉందో అదే నేను చూడాలని నాకు ఆశ ఉంది అని చెబుతూ ఉండండి. ప్రభు అద్భుతమైన రీతిలో ఆయన నీ విషయంలో కార్యము ఏమంటే మీరు కోరుకున్న దానికన్నా ముందుగా ఆయన తలపెట్టునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సరేనా, ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ మనం చదువుదాం. దేవుడు నీ విషయంలో కార్యం చేయడానికి ఆయన ఎన్ని కార్యాలైనా చేస్తాడు. కాకపోతే ఒకే ఒక పాయింట్ చెప్పాను చూసారా? మీరు మొట్టమొదట ఎవరై ఉండాలి? ఆయన ముద్ర మీ మీద ఉండాలి, అంటే నిబంధన. రెండవది ఏమన్నాను? మీరు ఐగుప్తీకి సంబంధించిన వాళ్ళుగా ఉంటే కాదబ్బా, దేవుని తరపున ఐగుప్తుని వదిలిపెట్టి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాము అనేది ఒకటి ఉండాలి. అప్పుడు నీ విషయంలో ఆయన ఏం చేస్తాడు? అద్భుతాలు మొదలు పెట్టేస్తాడు. అది మాత్రమే కాదు, ఏమండి చాలా కార్యాలు నీ విషయంలో ఆయన తయారు చేస్తాడు. నేనేమంటానంటే, నీ కొరకు ఏదైనా కూడా ఆయన అనుకూలంగా మలిచేస్తాడు. అర్థం చేసుకోండి అబ్బా, ఏదైనా అంటే ఏంటి? అది మారాయే ఉన్నా ఏం చేస్తాడు నీకోసం? చేస్తాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలే ఉన్నాయి, కానీ వాళ్ళందరూ ఎవరు మనుషులు అంటే దేవుని పిల్లలు. అప్పుడు వాళ్ళ కోసం ఏం చేయాల్సి వచ్చింది? ఆయన ఎంతమంది ఉంటే అంతగా ఒక్కొక్కడు కడుపు నిండా తినాలని చెప్పి దానిని ఆయన ఆశీర్వదించిన ఆధారం బైబిల్లో మనం చదువుతాం. వాళ్ళందరూ తినగా ఎన్ని మిగిలేట? ఇంకాను 12 గంపలు మిగిలేను అంటాడు. అంటే ప్రభు చేయడంలో ఆయన హస్తం కొరచ కాదట. ఆయన హస్తాలు ఎలాగుండో ఇక ఒక్క మాట బాగా గుర్తుపట్టండి అమ్మా, ఎవరైనా సరే. ఇర్మియా గ్రంథం 29:11 నీ మీద ఆయనకి మంచి ఉద్దేశాలు ఉన్నాయి. ఏ ఉద్దేశాలు ఉన్నాయి? మంచి ఆలోచనలు ఉన్నాయి, ఇక మంచి తలంపులు ఉంటాయి. ఆయనకు నీ మీద ఆయాసకరంగానో లేకపోతే అలాగే ఉండవు. ఆయన నీ మీద మంచి ఉద్దేశాలు కలిగి ఉంటాడు. అవి అన్నిటికీ అవి హానికరమైనవి కావు అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత నేనేమంటున్నానంటే, ప్రభువా నీ కార్యాలు నా విషయంలో ఆశ్చర్యంగా జరగనివ్వండి అని ప్రభు చేతుల్లో మనము ఆయన చేతుల్లో గనక పడితే ఆయన మన కొరకు పెద్ద పెద్ద కార్యాలు చేయునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత ఈ వాక్యాన్ని మీరు మర్చిపోవడానికి ఏమాత్రము కూడా మర్చిపోకుండా, ప్రభువా ఈ వాగ్దానం ఈ సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్గా అమ్మ ఎన్ని రోజులు ఉంది, ఇంకా ఎన్ని వారాలు ఉంది లెక్క వేయండి. ప్రభువుని ఒక మాట అడిగితే బాగుంటుంది కదా. ప్రభువా నాకు ఈ నెలలోనే చెయ్యండి అని అడగొచ్చుగా ఒక మాట చెప్తున్నా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో అప్పుడు వేరే కార్యాలు చేద్దాం కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఈ నెలలోనే నాకు ఈ వచనాలు చదవండి ఒకసారి. 40 కీర్తనకి రండి, ఒక చిన్న వచనం చెప్తాను. అక్కడ 17వ వచనం చదువుతారా? నేను బాధనందు దరిద్రుడినైతిని, ప్రభువు నన్ను ఏం చేస్తున్నాడమ్మా? ప్రభువు నన్ను నేను శ్రమల పాలునై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. చూసారా అక్కడ ఏమంటాడు చూడండి, నేను బాధనందు దరిద్రుడినైనాను, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. సహాయము నీవే. ప్రభువు నన్ను ఏం చేస్తున్నాడమ్మా? తలస్తున్నాడమ్మా. ప్రభువు నన్ను ఏ రోజు మర్చిపోయినట్టు ఆయన మర్చిపోడు. ఏ రోజైనా అయ్యో నా బిడ్డకి నేను ఈ కార్యం చెయ్యాలి, నా పిల్లోడికి నేను ఈ కార్యం చెయ్యాలి, ఈ కుటుంబానికి నేను కార్యం చెయ్యాలి. అదే అండి ఆయనకి ఇష్టం. నిన్ను తలంచడం ఏందయ్యా బాబు?
నిన్ను గుర్తుపట్టుకోవడం ఏంటయ్యా బాబు, నీ విషయంలో ఆయన పెద్ద కార్యాలు చెయ్యడం ఏంటయ్యా అంటే, నేను అంటాను ఎందుకైనా మంచిది ఈ నెలలోనే దేవుడు కార్యం చెయ్యునుగాక. హల్లెలూయా. అబ్బా అలాగంటే అప్పుడు పాపం మీరు నవ్వుతారని నేను అలాగంటున్నాను అనుకుంటున్నారా? లేదమ్మా, ఈ నెలలో కొంతమంది కార్యాలు పొందుకోబోయే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. లేకపోతే ఈ గుర్తింపు ఎందుకు తేవాలి ఆయన? అదేంటండి ఈ నెలలోనంటే ఎన్ని రోజులు ఉన్నాయి ఏంటండి, ఎన్ని రోజులు ఉన్నాయి అయిపోతాయంటే, ఏ బాబు ఆయనకి రోజులతో పని లేదు, ఆయనకి గంటలతో కూడా పని లేదబ్బా. ఇక ఇలాగంటే తెల్లారు అయ్యేటప్పుడు ఆశ్చర్యంగా మన ముఖాలకి నవ్వు ఉండను అనేదట్టు ఉండాలి. దేవుడు అలాంటి కార్యాలు చెయ్యనుగాక. అన్నిటినీ మార్చగలిగిన వాడు ఈయన ఒక్కడే. అందుకోసం నేనేమంటానంటే, అమ్మ ఒక్క పాయింట్లో నేను చెప్పగలిగిన పాయింట్ ఏంటంటే, ముందు నువ్వు ఆయన బిడ్డగా ఆ నిర్ధారణ కావాలి. ప్రభువా నేను నీ బిడ్డగా ఏ మూల ఉన్నా, ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, అది ఇక్కడే కానీ ఇంకో స్టేట్లో ఉన్నా, ఇంకో దేశంలో ఉన్నా, ఎక్కడున్నా నేను నీ మనిషిగా నేను ఉండిపోయి ఆ ముద్ర నా మీద ఉండునుగాక. అంతే. అలా అడిగి చూడండి, ప్రభు నీ పక్షాన్నే అతి త్వరగా మరీ త్వరగా కార్యాలు చేయునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదొక్కటి. లూకాసు వార్తకి రండి అమ్మ, 5వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదువుతారా? లూకాసు వార్త 5వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అమ్మా, నేను గొప్ప వింతలు చూచితిని, నేడు గొప్ప వింతలు చూచితివి, మని దేవుని మహిమపరచు భయముతో నిండుకొనిరి. అటు పిమ్మట ఆయన బయలుదేరి అమ్మా లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునద్ద కూర్చుండి ఉండుట చూచి. ఇప్పుడు మీకు అందులో ఏమంటున్నాడండి అక్కడ తెలుగు బైబిల్ ప్రకారంగా, నేడు గొప్ప వింతలు చూచితిమి. అది దానికి ముందేం రాశాడు అక్కడ? అందరూ విస్మయం పొందడం అంటే ఏంటది? ఆశ్చర్యపడడం అంటే ఏంటది? చెప్పండి, అప్పుడు ఇంకా అడుగుతాను. ఆశ్చర్యపడడం అంటే ఏంటది? గట్టిగా మీరు ఆలోచన చేయండి. అబ్బా ఇది ఏదో అంతు పట్టట్లేదు సార్, ఇది ఎలా జరుగుతుందండి? పోయి అలాంటి వాళ్ళకి ఎలా అదే మరి ఈ దేవుడు పూనుకుంటే అలా ఉంటుంది, ఈయన ఎంటర్ అయితే అలా ఉంటుంది. ఏమంటే ఈయన గనక జోక్యం చేసుకుంటే అవి తీరాలి అంతే. ఇంతేగాని ఇప్పుడు అదేంటి అంటే ఏం కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కంటి చూపు తప్ప నోటి మాట ఎవరికి రావట్లే. ఏంటంటే అంటే బాబోయ్ మేము ఎప్పుడు చూడలేదు సార్ అలాంటి కార్యాలు, కళ్ళారా చూసాం, మా కళ్ళు చూసినాయి అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే అందరూ విస్మయం మందిరి. ఎంత మంచి మాట చూడండి, విస్మయం మంది నేడు గొప్ప వింతలు. ఎవరు చేస్తే? యేసయ్య నీ పక్షాన పెద్ద కార్యాలు చెయ్యనుగాక, గొప్ప వింతలు చెయ్యునుగాక. అది అబ్బురంగా ఉండాలి, ఆశ్చర్యంగా ఉండాలి, ఊహించలేనివిగా ఉండాలి. అలాంటి కార్యాలు చేయడంలో ఆయన దిట్ట అంటే ఆయన అందులో స్పెషలిస్ట్ అన్నమాట. అప్పుడు అలాంటి కార్యాల్లో ఏదో ఇప్పుడు మీరేమన్నారంటే ఏ మనుషుల మధ్యలో చేయాలట? మీకు తెలిసిన వాళ్ళ మధ్యలో. మళ్ళీ ఎవరి మధ్యలో అంటే మీరు ఎక్కడెక్కడ తిరుగుతారో వాళ్ళ మధ్యలో. ఎందుకు చేస్తాడట? ఏమండి నేను చేసే కార్యం భయంకరమైనది అని బయటోళ్ళు చెప్పుకునేటట్టుగా నీ విషయంలో ఆయన కార్యము చేయునుగాక. దేవునికి స్తోత్రం. అప్పుడు నీకే కార్యం జరిగినప్పుడు బయట వాళ్ళకి తెలియాలా వద్దా? అలాంటి కార్యాలు చేయమంటారా? బాబు అందరికీ తెలియకూడదండి అంటారా? బైబిల్లో ఆవిడ అలాగే ట్రై చేసింది. మీరు మా మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఆవిడ ఎవరికి చెప్పకూడదు అనుకుంది, కానీ దేవుడు ఆమెకి కార్యం చేశాక తప్పించుకుపోదామని అనుకుంది. అట్లా కూడా ఉంది ఆవిడ, మార్కు సువార్తలోనే చదువుతాం. కాకపోతే ప్రభు ఏం చేశాడంటే నాలో నుండి ప్రభావము బయటకు వెళ్ళింది, నన్ను ఎవరు ముట్టుకున్నారు. 30వ వచనం చదువుతారండి. అక్కడ ఏమంటున్నాడు? 5వ అధ్యాయం మార్కు సువార్త 30వ వచనం. సరే 29 నుంచి 29 చదువు. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి
తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి అండి నా వస్త్రములు ముట్టిన దేవరని అడుగుదా. ఎవరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈవిడ చెప్పుకోవాలని అనుకుందా, చెప్పుకోకూడదు అనుకుందా? ఏ లేదండి. ఆరోగ్యం ఇప్పుడు విషయం ఏంటంటే ఈవిడ దగ్గర డబ్బులు లేక ఏసై దగ్గరికి వచ్చింది అంతే. ఇక్కడ మీకు బైబిల్లో బాగా చదివితే అదే దొరుకుద్ది. ఇక్కడ ఆవిడ దగ్గర డబ్బులన్నీ ఉన్నంతసేపు మాత్రం ఆ బోల్డ్ మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. అక్కడ తెలుగు బైబిల్లో అదే రాశాడు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి తెలుగు బైబిల్ ఎలాగన్నారో తెలుసు. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు. మరి అది ఊరికే కాదు. ఏ డాక్టర్ గారు ఫ్రీగా చేసేస్తాడు చెప్పండి? ఇప్పుడు ఏ డాక్టర్ గారు వారం రోజులకు ఒకసారి అంటున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? వారం రోజులకు మీరు ఇచ్చే 500 అయిపోతాయి. మళ్ళీ వారంకి రమ్మన్నాడు, మళ్ళీ 500 ఇవ్వాలి. మామూలు ఫీజు 500. అది కాక ఈసీలు ఏసీలు, ఇక చూసుకో బిల్లు ఆ తర్వాత అక్కడ ఇంకా చూసుకో బాబు. అయ్యి బాబా ఆ లిస్ట్ చదివితే ఇక చచ్చిపోతాం మనం. అట్లా ఉంది ఇప్పుడు. మరి అయితే ఏసఐ చూడు సార్, ఇప్పుడు ఏసఐ దగ్గరికి ఎందుకు నాకు ఈవిడిని ఒక్క విషయంలోనే మెచ్చుకుంటా. ఎందుకు మెచ్చుకుంటానంటే ఆమెకున్న రోగాన్ని బట్టి ఇప్పుడు డబ్బులు అయిపోయినాయి, వైద్యం కుదరలేదు, ముదిరిపోయింది, చచ్చిపోద్ది. ఇప్పుడు చావుకు దగ్గరలో కూడా ఆవిడని ఎవరైనా అడిగితే బతకాలని ఉంది కానీ అని అంటుంది అంతే. బతకాలని ఉంది కానీ మరి ఏమి లేవు, పైసలు లేవు. మరి ఇప్పుడు పైసలు లేకుండా ఎవర్రా బాబు బాగు చేస్తారు అని అంటే మీకు అదే నేను చెప్తున్నాను. నువ్వు దేవుని బిడ్డగా ఉండడం మొదలెట్టు, నీకు ఎన్ని కార్యాలైనా చెయ్యునుగాక. ఆ మనసులో పడాలమ్మా. మీరు యోబు గ్రంథానికి రండి ఒకసారి. 9వ అధ్యాయం. ఆ చిన్న పాయింటే కానీ అది 10వ వచనమమ్మ చదువుతారా? 9వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుతారా? ఆయన ఏం చేస్తాడమ్మా? ఎవడును తెలుసు కొనలేని మహత్తి అయిన కార్యములను. ఏ కార్యాలమ్మా? మహత్తి అయిన చెప్పండి అమ్మా. అంటే మహత్తైన కార్యాలు అంటే ఊరు నాయన నీకు పదాలు ఎక్కడ పెట్టలేకపోతున్నాం మనం. అలాంటి కార్యాలు ఆయన నీ విషయంలో చేయునుగాక. 4వ వచనం చదువు సార్. 9 వచనం సార్. అందులోనే ఆయన మహావివేకి అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాడ తెగించి ఆయన నొందని వాడెవడు అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఎవరైనా అడ్డుపడి నేను వెళ్ళనండి, మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి నేను రాలేదు, వీళ్ళ ఇంట్లోకి వచ్చింది, చాలా కాలం నుంచి ఉంటున్నాను నేనంటే ఆయన అంత సీనే లేదు. అలా చూస్తే చాలు చురకలేసినట్టు పారిపోతాయట దెయ్యాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా ప్రత్యేకమైన దేవుడు అబ్బా. అంటే ఇప్పుడు ఎన్ని కార్యాలు అంటే ఇప్పుడు ఈవిడికి ఒకటే బతకాలని ఒక ఆశ ఉంది ఆవిడికి. ప్రభు దగ్గరికి వచ్చేసింది. ఈయన దగ్గరికి మామూలుగా ఎదరికి వెళ్తే కనుక ఆ డాక్టర్లు ఈ డాక్టర్లు వేసిన బిల్లులన్నిటికన్నా ఎక్కువేసేస్తాడు ఈయన. అంచేత అలాగే ఎదరొల్లొద్దు, వెనక నుంచి వెళ్ళి ఊరికే అలా వస్త్రం ముట్టుకుందా, అలా కూడా బాగైపోయి తప్పించిపోవచ్చు కదా అనుకుంది మహాతల్లి. చాలామంది కృతజ్ఞత లేని వాళ్ళు ఉంటారండి. దేవుడి దగ్గరికి వస్తారు, అదే ఏరు దాటకి తెప్ప తగలేస్తారు చూడండి, అదొక టైప్ అన్నమాట. దేవుడి దగ్గర నుంచి అన్నీ జరగాలి. తర్వాత మీరు ఎవరండి అంటే ఎలా కనిపిస్తున్నాం మేము అని అదో వింతగా మనక చూస్తారు. అంటే ఏదోలాగా అలాగుంటారు. కానీ ఈవిడ కూడా ఏదో మరి వచ్చింది, బాగుపడాలని ఉంది, డబ్బులు అడిగితే ఇవ్వలేని స్థితి. కానీ ఏదో అంటున్నాడు అలా ముట్టించుకుని పోదాం అనుకుంటే యేసయ్య ఆమె స్థితి చూశాడు, ఆమె భవిష్యత్తు చూశాడు, ఆమె బతకాలని ఆమెకు ఆశ ఉండడం ఆయనకి నచ్చి బాగు చేసాడు అంతే. కాకపోతే ఇప్పుడు ఏమండి నేను యోబు గ్రంథానికి రండి సార్. ఒక చిన్న పాయింట్. 5వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుతారా? 5వ అధ్యాయం 9వ వచనం. పరిశోధింపజాలని మహాకార్యములను. ఎన్ని కార్యాలమ్మా? మహాకార్యములు. చెప్పండి సార్ ఎన్ని కార్యాలట? మహాకార్యం. ఇప్పుడు మహాకార్యాలు అనే దాంట్లో ఇప్పుడు మనకు ఒక కార్యం అడుగుదాం, ఈ నెలలో అయిపోవాలి. ఏమైపోవాలి? ఇప్పుడు ఈ నెలలో అయిపోవాలి. చెప్పండి అబ్బా. ఇక నేను ఇలాగే చెప్తాను, మా వాళ్ళకి చెప్తే నవ్వుతారు. ఏ సార్ ఈ నెలలో ఎవరండి పొలం కొనేవాళ్ళు అని అంటే ఎవరు లేరండి అంటారు. ఎవడుంటాడు? ఫ్లాట్ కొనుక్కుంటాం అంటారు, లేదా స్థలం కొనుక్కో, ఏదో చిన్న ప్లేస్ కొనుక్కుంటాం అంటారు. పొలం కొట్టామంటారు ఏంటంటే ఉన్నారు, ఎవరో ఉన్నారు అంటే ఎవడో ఒప్పుకోడు. కానీ ఈ నెల చివరికి వచ్చేటప్పటికి ఏమంటారో తెలుసా? అయ్యారండి ఒకసారి మీరు ఫలాని ఏరియాకి రావాలండి అంటారు. ఎందుకు అంటే అక్కడ ఒక 2 ఎకరాలు పొలం కొన్నాం అది. ఫస్ట్ దానికి అడిగితేనేమో ఏమంటారు వాళ్ళు? మేమెవరు కొంటాం సార్ పొలం అంటున్నారు. కానీ ఎవరు కొన్నారు? ఇప్పుడు
నేను అన్నాను రా రేపు ముందు స్టేజ్ మీదకి వచ్చి సాక్ష్యం చెప్పు, సాక్ష్యం చెప్పాక అప్పుడు వచ్చే ప్రార్థన చేస్తా లేదా రావు అంటే దేవుడు ఎట్లా అంటాడంటే చెప్పలేనన్ని కార్యాలు చేయడానికి ఏమిటో మీరు బాగా చూడండి సార్. దేవుడు తను నీ కోసం అనేకమైన దాచి ఉంచాడట. అది ఎలా ఉంటుందంటే మీకు ఒక వచనం చూపిస్తాను. ఏది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చదువుతారా సార్? అక్కడ ఏమని రాస్తున్నాడు? 2వ అధ్యాయం అదే తెలుగు 9 రాశాడు. ఇందును గూర్చి ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు. ఏటమ్మా కంటికి కనబట్టలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు ఎన్నో నీ కోసం దాచి ఉంచాడమ్మా. ఎన్నో ఇవి నువ్వు పొందుకోవాలి. అందుకని నేను అంటాను ఈ నెలలోనే కార్యం జరుగునుగాక. లేదు సార్ మాకు జనవరి నుంచి కావాలి అనుకుంటే అది మీ ఇష్టం, కానీ నన్ను ఈరోజు ఈ వాక్యం చెప్పమని అంటున్నాడు కాబట్టి ఏమో ఈ నెలలోనే ఎవరి విషయంలోనూ కార్యం జరిగిపోద్దబ్బా. మీరు అటకా ఇద్దామని కూడా అడ్డొచ్చిన గింటేస్తాడు ఆయన. అట్లాంటి దేవుడు ఆయన కార్యం చేయునుగాక. అద్భుతాలు చేసే దేవునికి మహిమ, సూచక్రియలు చేసే దేవునికి మహిమ, ఏమంటే ఊహించిన వాటికంటే ఘనమైన కార్యాలు చేసే దేవునికి మహిమ. నేను ఒకటి అంటాను, యోబు గ్రంథం 5వ అధ్యాయం ఇదొక్క పాయింట్ చదువు సార్. 9వ వచనం చదవండి. 9వ వచనం ఎట్లాగా అని అంటే అది కూడా మనం ఆలోచన చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. చదవండి సార్. అమ్మా ఎన్ని కార్యాలమ్మా? ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని. ఎన్ని కార్యాలు? లెక్కలేనన్ని. ఐదు చెప్పండి అబ్బా, ఎన్ని కార్యాలు? లెక్కలేనన్ని. ఎలాగండి ఈ వచనాలు ఎలా రాసేసాడు? అవి మన కోసమే రాశాడా దేవుడు? మన కోసమే రాశాడు. అయితే కనుక ఈ పాయింట్ గుర్తుపడాలి, లెక్కలేని కార్యాలు. ఎంత మంచి మాటలు కదా, ఊహించలేని కార్యాలు. బాబోయ్ పరిశోధింపజాలనంత పెద్ద కార్యాలు. ఇలాంటి కార్యాలు చేసే దేవుణ్ణి నువ్వు ఎట్లాగా ఆయనకి ప్రాధాన్యత ఇస్తావో దాని మీదటే విరుచుకుపడి పెద్ద కార్యాలు చేయునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా మీకు ఈ వచనం కూడా చెప్తాను, కొంచెం మనసులో పడితే అప్పుడు వాక్యం లోపలికి వెళదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం సార్. 2వ అధ్యాయం అంటున్నాను నేను. 2వ అధ్యాయంలో మనము ఒక చిన్న పాయింట్ మనం చదువుదాం. దేవునికి మహిమ. 3వ అధ్యాయం 20వ వచనం దగ్గర నుంచి చదవండి సార్. ఏమంటున్నాడు? 20-21 ఏమంటున్నాడు? కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను. ఏమంటున్నాడమ్మా? మనము అడుగు వాటి కంటేను. గట్టిగా చెప్పండి అమ్మా. మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా ఎంత అధికంగా? అత్యధికంగా అంటే ఎట్లాగాది? అప్పుడు మీ మెజర్మెంట్ అంతా తేడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏదో అనుకుంటున్నాం. నేనేమో ప్రభువా నేను ఒక ఏరియాకి వెళ్ళాలనుకుంటున్నా, నాకు ఒక 1000 రూపాయలు ఇవ్వా అంటున్నాడు. దేవదూతలు ఏం మాట్లాడుతాడంటే ప్రభువా ఆడికి ఒక 1000 రూపాయలు కావాలని ప్రార్థన చేస్తున్నాడు అంటే ఏసై అంటాడు ఆడి ఎప్పుడు ఏటాడు 1000 రూపాయలు 10,000 ఇవ్వాలంటాడు ఆయన. ఎంత? మీకు అర్థమవుతుందా? అప్పుడు మీరు ఏదో అడుగుతారు దేవుడి దగ్గర. మీరు ఏదో ఇప్పుడు డిసెంబర్ వచ్చేస్తుంది కదా, మాకు మా ఇంటోళ్ళకి మా పిల్లలకి ఏం కావాలి? ఇప్పుడు బట్టల అవేనా? ప్రభు అంటాడు ఈ చూసావా ఈ పిల్లలు వీళ్ళ పిల్లలకి వీళ్ళ ఆయనకి అంతే. మరి కొత్తగా బయట వాళ్ళకి ఎవరు కొనరా? ఓ జత బట్టలు కొనరా? సరదాగా చెప్తున్నా అమ్మ. డిసెంబర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా భోజనానికి మాత్రమే పిలవకండి అవతల వాళ్ళని. చేతనైతే మంచి బట్టలు కొని వాళ్ళకి ఇవ్వండి. మీకు అర్థమవుతుందా? కోపంగా ఆయన చూడకండి, నా ఎంక చూడకండి కోపంగా. ఏం చేయాలి? ఖచ్చితంగా మంచి బట్టలు. అది కూడా మంచి బట్టలు అంటే గిఫ్ట్ బట్టలు అమ్ముతారు బజార్లో, అలాంటివి కొనకూడదు. మీరు నచ్చి కొనుక్కుంటారు అలాంటి ఖరీదైన కొనివ్వండి. వాళ్ళకి ఆశ్చర్యంగా చూచునుగాక. నిజంగా చెప్తున్నాను ప్రభు దగ్గర. ఏమంటే కొన్ని మనం అలా నేర్పకపోతే, ప్రభు తరపున నేను దేవుని మనిషిని చెప్పకపోతే వాళ్ళకేం తెలియదు, అర్థం కాదు. అర్థమవుతుందా? అందుకని ఎప్పుడైనా సరే అన్నం పెట్టడం సహజంగా నలుగురు కొన్నప్పుడు కొంచెం ఎక్కువ వండితే ఏమైపోయిందిలే అనుకుంటా. కాదు, అలా కాదు.
ఇలాంటి సమయాల్లో మంచి బట్టలు ఇవ్వండి, గిఫ్ట్స్ ఇవ్వండి. మీ బాబుకి ఫీజు కట్టనమ్మా, దేవుడు సాయం చేశాడు, ఇట్లాంటివే. దేవుడు అన్నీ కూడా అక్కడే ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, మీరు అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను ఎట్లాగా అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి. ఎలాంటి దేవుడు మన దేవుడు? అప్పుడు పెద్ద కార్యం చేయమని అడుగుదామా, చేయమందామా? పెద్ద కార్యం. ఐగుప్తీ దేశంలోంచి బయటకు వచ్చాక నువ్వు మళ్ళీ భిక్షమెత్తుకోవడానికి వీలు లేదబ్బా. పేదోళ్ళ కనబడడం అస్సలు ఆయనకి నచ్చదు. ఇక ద్వితీయోపదేశకాండం 15:5 ఏం రాస్తాడు సార్? ఏం రాస్తాడు? మీలో ఇక మీదట ఎవరు ఉండకూడదట? బీదలు అడుక్కునే వాళ్ళు ఉండకూడదు. 37:25 కూడా ఎక్కడ కీర్తనలో చదువుతా, నేను చిన్నవాడిని అయి ఉన్నాను, ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను, అయినను ఏది నీతిమంతులు భిక్షమెత్తుకోవడం నేను చూడలేదు. బాగా పాయింట్ గుర్తుపట్టండి అమ్మా. ప్రభువులోకి వచ్చాక దేవుడు ఏమండి, నానాటికి మీరు గొప్పోళ్ళు అవ్వడానికే దేవుడు ఎంచుకున్నాడే తప్ప మీరు ప్రభువులోకి వచ్చాక కూడా ఎప్పుడు మామూలుగా ఆ పేదరికం ఉండాలని, ఆ దరిద్రం ఉండాలని, ఆ బలహీనతలు ఉండాలని మీకు బాగా నేను చెప్తున్నాను, వినండి, బాగా చెప్తున్నాను అంతే. వాక్యం మీకు అర్థమైతే కనుక ఇష్టపడండి, కష్టమైతే ప్రభు దగ్గర అడగండి, మాకు అర్థం కాలేదు అయ్యగారు సార్ చెప్పే వాక్యం అని. ఎందుకు అని అంటే జనరల్గా ఎవరికో కొంతమందికి బైబిల్లో కొన్ని రకాలైన కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే వాళ్ళు బైబిల్ని బాగా అర్థం చేసుకున్నాక అందులో నుంచి ఇంకా శ్రేష్టమైన విషయాలు ఎదురు చూచి ఒకవేళ దేవుడి దగ్గర వాళ్ళు కొన్ని విషయాలు అడిగి ఉంటారు. ఏమని? ప్రభువా, ఫర్ ఎగ్జాంపుల్గా కొంతమందికి ఏంటంటే ప్రశాంతంగా ఉండడం ఇష్టపడతారు. కొంతమంది ఎప్పుడు కూడా ఆల్జబ్రా గుండు గాబరా లాగా ఉండాలి. వాళ్ళ బతుకు ఎలాగ ఉండాలి? ఎప్పుడు టెన్షన్లు ఉండాలి. అదేంటో టెన్షన్లు వచ్చినా కూడా ఆడ తల పగలదు. ఏమంటే ఎంత టెన్షన్లు వచ్చినా కూడా మనకన్నా సునాయాసంగా మాట్లాడితే అంతే. అదొక రకం. వాళ్ళకి దేవుడు మరి వాళ్ళకి అలాగ అడుగుంటారేమో వాళ్ళ దేవుడి దగ్గర, అంచేత ఇంకా వాళ్ళు. కాకపోతే వాస్తవానికి బైబిల్ ఏం చెప్తుందంటే ఇప్పుడు మీ వాళ్ళందరి మధ్యలో మీరు గొప్పోలుగా కనబడాలి. ఎలా కనబడాలి అంటే ఏ విషయంలో అని అంటే మొట్టమొదట మీరు ఆరోగ్యవంతులుగా కనబడండి. ఎలా కనబడాలమ్మా చెప్పండి అమ్మా. అందుకే ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో ఇక బాగుపడదు, అది మాత్రం నిర్ధారణ అయిపోయింది. కానీ ఆమె లోపల ఒక ఆలోచన ఉంది, అయ్యయ్యో ఇంతకాలం రోగంతో నేను ఇలాగ అయిపోయిన బతుకు అయిపోయింది, కానీ ఈ పరిస్థితిలో కూడా డబ్బులే కనుక ఉంటేనా ఇంకా 4-5 డాక్టర్ల దగ్గరికి వెళ్ళన్నా ఏదో రకంగా నేను బాగై ఉండేదానినే అనుకుంటే ఆమెకు తెలియదు ఆవిడ ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా బాగుపడదనేది బైబిల్లో రాసేసాడు. కానీ ఆవిడ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. యేసయ్య దగ్గరికి వెళ్తేనే తప్ప కొన్నిటికి పరిష్కారం అవ్వవు. అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరేనమ్మా, ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ లోపలికి వెళదాం. ఇప్పుడు నా దేవుడు ఎవరని? లెక్కలేనన్ని కార్యాలు చేసేవాడని, మహత్తరమైన కార్యాలు చేసేవాడని, ఊహించిన దానికన్నా పెద్ద కార్యాలు చేసేవాడని, అడుగు వాటికంటే ఎన్నో విపరీతంగా ఆయన చేస్తాడని గుర్తుపట్టి విశ్వాసంతో కాస్త అడుగులు వేయండి. ప్రభు వెంటనే నువ్వు 4 అడుగులు వేస్తే ఆయన 10 అడుగులు వేస్తాడు. నేను అంటున్నా అలా వాక్యాల్లో బట్టి చూస్తే గనక ఏమీ లేదు, విశ్వాసంతో నమ్మండి, ప్రభు మహిమను చూచేటట్టుగా చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ చూద్దాం. నెంబర్ 1, ఇది బైబిల్లో ఎలా ఉంది అని అంటే మొదటి దినవృత్తాంతాలు 22:16 వచనాన్ని ఒకసారి చూస్తారమ్మా. 22:16 వచనం. ఇది లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుము నీకున్నవి కాబట్టి నీవు పని పూనుకొనుము యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. తర్వాత ఒక్క నిమిషం సార్, 22లో చదివారు, 10వ వచనం ఒకసారి చదవండి సార్. అందులోనే అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును, అతడు నాకు కుమారుడై ఉండును, నేను అతనికి తండ్రినై ఉందును, ఇశ్రాయేలీయుల మీద అతని రాజ్య సింహాసనమును నిత్యము స్థిరపరచుదును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఒక్క పాయింట్ మీరు గమనించండి. దేవుడు ఒక అద్భుతమైన కార్యము నీ ద్వారా ఆయన బయట వాళ్ళకి చూపాలని ఆయనకి ఆలోచన వచ్చింది. నీ ద్వారా
అది ఎలాంటి కార్యము అని అంటే యాక్చువల్లీ ఇదే కార్యం దేవుని కోసం నేను చెయ్యాలి అని దావీదు చాలా ఆశపడ్డాడు. కానీ దావీదుకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఎవరికి ఇచ్చాడు? సొలొమోను గారికి ఇచ్చాడు. సొలొమోను ఇప్పుడు ప్రపంచమంతా కూడా నివ్వెరపోయేటట్టుగా, ప్రపంచమంతా కూడా పరుగులు తీసుకొని వచ్చి చూచేటట్టుగా ఆయన ఇప్పుడు పెద్ద కార్యం చేయబోతున్నాడట. ఏమిటా కార్యం అంటే దేవునికి ఒక ఇల్లు కడుతున్నాడు ఆయన. ఎవరో? సొలొమోను. అమ్మ ఇప్పుడు పెద్ద కార్యం అంటే ఇందాక నేను ఒక పాయింట్ చెప్పాను సార్, మీరు గమనిస్తే కనుక మనందరి జీవితాల్లో ఆరోగ్యంగా ఉండడం అదే పెద్ద కార్యం, మర్చిపోకండి. రెండో కార్యం ఏమిటంటే ఇప్పుడు సొలొమోను గారు ప్రపంచమంతా నివ్వెరపోయేటట్టుగా మందిరం కడతాను అనేది దేవుని ఉద్దేశం అయితే, ఇప్పుడు ఇతను మందిరం మా అయితే 13 సంవత్సరాల్లో కట్టాడు. 13 సంవత్సరాల్లో కట్టేశాడు, మందిరం కట్టాడు. కాకపోతే ఆ మందిరం కట్టడానికి దేవుడు ఏం చేశాడంటే, నీ కుమారుడు ఎందుకు కట్టాలంటే అతడు కట్టడానికి అతని చుట్టూ నేను సమాధానమును ఉంచుతాను అన్నాడు. ఏముంచుతాడట అంటే ఇప్పుడు రెండవది చూడండి అమ్మ, ఎన్నున్నా కూడా ఇల్లులు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, పొలాలు ఉంటాయి, ఏవేవో ఉంటాయి, ఎన్నన్నా ఉంటాయి సార్. ఎన్నున్నా కూడా ఒక ఇంట్లో ఏముండాలో తెలుసా? సమాధానం. ఏముండాలి? సమాధానం లేకపోతే పెద్ద పెద్ద కార్యాలు నువ్వు చూడలేవమ్మా. నువ్వు చూడలేవు సరిగాదా, అవతల వాళ్ళకు కూడా నువ్వు చూపించడానికి నీ వల్ల కాదు. ఏమిటో చాలామంది అనుకుంటారు ఇంట్లో కొన్ని విషయాలు అలాగే ఉంటాయిలేండి అని అనుకుంటారు. లేదయ్యా, ఇంట్లోనైనా బయట అయినా కూడా నువ్వు దేవుని మనిషిగా కనబడాలి అంతే. ఒకవేళ నిన్ను చాలామంది ఏమనుకుంటారు తెలుసా? ఆ తెంగరోళ్ళు అనుకుంటారు. ఎన్నన్నా అనుకోని అబ్బా, నువ్వు మాత్రం ఇటైనా బయటైనా దేవుని మనిషిగా ఉండడం మొదలుపెట్టు. నీ పొలిమేరల చుట్టూ ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? నెమ్మదిని కలుగు చేసేస్తాడు. నెమ్మది లేకుండా బ్రతికే ఆయాసకరమైన బ్రతుకు కంటే ప్రభువుని అడగాలి, ప్రభువా పెద్ద కార్యం ఏంటంటే సమాధానం. ఏం కావాలి? మా సమాధానం లేకుండా ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమైపోయి ఉంటాయి. గొడవలు, కోర్టు కేసులు, ఏవేవో పంచాయతీలా ఏవో ఉంటాయి. నేను ఒక్కటి ఇలాగ అడుగుతున్నాను, నా ఎదుటికి ఈ సత్యం వచ్చింది కాబట్టి చెప్తున్నా. సమాధానం లేకుండా నువ్వు దేవుని దగ్గరికి ఇలా వచ్చి వెళ్ళడం ఆయనకి నచ్చలేదు. అర్థమవుతుందండి? సమాధానం లేకుండా మందిరానికి వెళ్తున్నావు, ఇప్పుడు కూడా గొడవ పెట్టుకొని మందిరానికి దర్జాగా వచ్చి ఇక్కడికి వెళ్తే ఏదో కొంచెం నెమ్మది అవుతుందంటే చచ్చే అలా రాదబ్బా. ఒక్కటే చెప్తున్నా, దేవుడు ముందు నీ ఎదుట సమాధానమును సిద్ధపరచడం అది పెద్ద కార్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను విజయవాడలో ఒక చోట మీటింగ్ అని వెళితే ఆవిడ పెద్ద ఎమ్మెల్యే గారు ఎవరో పెద్ద ఫ్యామిలీ. మాకు అన్నీ ఉన్నాయి బాబు, అన్నీ ఉన్నాయి. పై ఫ్లోర్లో గార్డెన్ పెంచుకున్నారు, అదే ఉయ్యాల ఒకటి ఉంది, చాలా బాగా ఉంది. మాకు భోజనం పెట్టారు. మేము ఎన్ని 5 స్టార్కి వెళ్ళినా అంత మంచి భోజనం ఉండకపోవచ్చు, అన్నీ బాగున్నాయి. కానీ మేము మాటల్లో ప్రార్థన చేస్తామంటే గబగబా దగ్గరికి వచ్చి ఏమన్నారు తెలుసా? సమాధానం కోసం ప్రార్థన చేయండి అన్నారు. దేనికోసం? మరి ఇల్లు బాగోలేదా? చెట్లు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, బోర్డులంతా స్థాయి ఉంది, మంచి ఉయ్యాల్లో ఊగుతున్నారు. ఇల్లు చూస్తే ఏ మూల చూసినా ఏం కొదువు లేదు. ఇంట్లో 10 మంది ఎప్పుడు వచ్చి పోయేవట్టే ఉన్నారు. కానీ ఏమి లేదా ఇంట్లో? ఇప్పుడు ప్రభువుని అడగండి, ప్రభు నీకు సమాధానమునిచ్చునుగాక. సమాధానం లేకుండా మందిరం కట్టగలుగుతాడా? మీరు ఇప్పుడు ఇదే అధ్యాయానికి ఇంకా బోల్డ్ పాయింట్లు ఉన్నాయి అందులో. కట్టలేరండి. అందుకోసం నేను అంటాను సమాధానంగా ఉండండి. నేను ప్రభువుని ఎప్పుడు అడుగుతాను, ప్రభు 10 కాలాలు నీ కోసం బాగా మాట్లాడాలంటే ఆరోగ్యం ఉండాలి. రెండవది నా ఇంటికి ఏం రావాలి ఏం వద్దు, ఎవరు వచ్చినా రాకపోయినా కడుపు నిండా నీ వాక్యం ధ్యానం చేయాలి. నాకు ఆశ. ప్రభువుని అడుగుతూ ఉంటాం, ప్రభు అలాగే చేస్తున్నాడు. కాకపోతే నేను ఒకటి అడుగుతున్నాను, రెండవది ఏంటంటే గొప్ప కార్యం ఏంటబ్బా అంటే సమాధానం. మీ పొలిమేరల్లో, మీ చుట్టూ, మీ బంధువుల మధ్యలో ఎంతమంది మనకు వ్యతిరేకంగా ఏవేవో ప్లాన్ వేసినా 54:17 వచనంలో ఉంటుంది యెషయా గ్రంథంలో, నీకు విరోధంగా ఏ ఆయుధమో వర్ధిల్లదు. అంతే, మనకు విరోధంగా ఏ పని కూడా జరగనివాడు. అలాంటి దేవుడు మనకు తోడుగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 22వ అధ్యాయం 18వ వచనం చదువుతారా సార్? అందులోనే ఏమి రాశాడు అక్కడ? మీ దేవుడైన యెహోవా అండి మీతో కూడా ఉన్నాడు కదా, నీతో కూడా ఉన్నాడు కదా, చుట్టూనున్న వారి వలన
తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు కదా. ఆయన నీకు ఏం చేశాడబ్బా చెప్పాలబ్బా. ఆలోచన చేయండి సార్. ఏదైనా నేను ఒక బయట చెప్తున్నా, నీ కూడా ఆయన ఉన్నాడు. 18వ వచనంలో ఏమండి, ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు కదా, దేశ నివాసులను ఆయన ఏం చేశాడట. చూడండి అక్కడ ఏ విధంగా ఆయన చేశాడో ఇవన్నీ మనం గమనిస్తే ఒక్కటి మాత్రం, నీ చుట్టూ సమాధానం. ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు మనకు పెద్ద కార్యాలు చేస్తున్నాడు అంటారో, అది ఒకటో నెంబర్ ఏంటంటే ఆరోగ్యం, రెండవది ఏంటంటే సమాధానంగా ఉండడు. ఇప్పుడు సమాధానం లేని వాళ్ళు ఏం చేద్దాం? ప్రభువా నాకు వెండి బంగారాలు కాదు కానీ ఏదో నేను అది ఇది అని ఎదురు చూసాను, అవి కాదు కానీ. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అమ్మ. ఒక అమ్మగారు నన్ను వచ్చి అన్నారు, అమ్మ అయ్యారండి మా బంధువులేనండి, ఈయనకి ఇచ్చి మేము పెళ్లి చేయాలనుకున్నామండి అన్నారు. మరి మంచిదే అన్నాము, కాకపోతే ఆవిడ వేరేగా తర్వాత చెప్పారు. మరి అలాగైతే కొంచెం ఆలోచన చేయాలి కదా అన్నారు. సరేనండి అన్నారు. ఎట్టకాకలికి ఆలోచన చేసేసారు అతనికి. చేశాక ఇప్పుడు వచ్చి అంటది, ఏమని అంటుందో తెలుసా? ఏమిటో మాకు అసలు అర్థం కావట్లేదు, ఎందుకు చేశానా అని ఇప్పుడు బాధపడుతున్నాను సార్. ఏంటో అర్థం కావట్లేదండి, కొంచెం దేవుడికి చెప్పి ప్రార్థన చేయండి అంటుంది. అప్పుడు చెప్పలేదా? అప్పుడు దేవుడు చెప్పలేదా కొంచెం ఆలోచన చేయండి అని? అంటే ఎలా ఉందంటే చేసేస్తున్నారు, చేతులు కాలేక ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆకులు పట్టుకున్నట్టుగా వచ్చేప్పుడు ప్రభువా ప్లీజ్ ప్రభువా తప్పు అయిపోయింది కానీ ప్రభువా అంటే ఏమో ఈ లైన్లో ఇంకొక రకంగా ఆయన ఏమైనా చేస్తాడేమో కానీ ముందైతే మాత్రం దేవుడు నీకు సమాధానం ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సార్ ఇప్పుడు ఇంకొక వచనాన్ని మనం చదువుదా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ అబ్బా. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 21వ వచనం చదువుతారమ్మా. 21వ వచనం. దేవునికి స్తోత్రం. చదవండి అమ్మా. నీవు కనులారా చూచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడే ఆయనే. నీ పితరులు 70 మంది అయి ఐగుప్తునికి వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపచేసి ఉన్నాడు. సార్ ఇప్పుడు ఒక్క మాట చూడండి. ఇది రెండో పాయింట్కి అయిపోయిన తర్వాత మూడో లైన్కి వెళ్తున్నాం. ఒకటో ఏంటంటే నీకు ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో ఏమంటే వాళ్ళ చెప్పింది పాటిస్తున్నాను, వీళ్ళు చెప్పింది పాటిస్తున్నాను అని అనేది కంటే బైబిల్ చెప్పేది పాటించుకుంటా పండు, ప్రభు నీకు ఆరోగ్యం ఇచ్చునుగాక. ఆ బైబిల్లో చాలా రకాలైన వచనాలు ఉంటాయి. 107వ కీర్తన 20వ వచనంలో ఆయన వాక్కు ద్వారా నీకు ఆరోగ్యం ఇస్తాడు. మలాకీ గ్రంథం 4:2వ వచనంలో ఆయన రెక్కల నీడలో నీకు ఆరోగ్యం ఉంటుంది రాశాడు. అలాగే రాశాడు. అట్లాగా ఏమంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనంలో కూడా చదివితే ఆయన మాట వలన మనుషులు ఏమవుతున్నారు? స్వస్థత పొందు. ఈ వచనాలు ఉన్నాయి. రెండవదిగా ఆయన నీకు ఏమివ్వాలి? ఏమంటే పెద్ద కార్యం, గొప్ప కార్యం, భీకరమైన కార్యం, భయంకరమైన కార్యం ఏంటంటే సమాధానం. ఏమనాలి? ఆ సమాధానం 22వ అధ్యాయం 9వ వచనంలోనే అదే దినవృత్తాంతాలు ఏమంటున్నాడు అక్కడ? మొదటి దినవృత్తాంతాలు 22:9లో ఏమంటున్నాడు? నేను నీకు పుట్టబోవు నీ కుమారుడు సమాధానకర్తగా నుండును, చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి ఏం చేసేస్తానంటున్నాడమ్మా? తోలివేసి శత్రువులు దూరం అవుదురుగాక. తోలివేసి అతనికి సమాధానం కలుగజేతును. అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్టబడును. హల్లెలూయా. ఎవరెవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరూ ఈ దెబ్బతోటి ఏమవ్వాలో తెలుసా? ఎలాగుంటుంది బైబిల్లో? ఇవన్నీ మీరు చూడండి సార్. 16:7లో అనుకుంటున్నాను, ఎక్కడ సామెతల్లోనా చదివితే ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి ఏం చేస్తాడమ్మా? మిత్రులుగా చేసేస్తాడు అంటాడు. మన ప్రవర్తన ప్రభుకి నచ్చేటట్టుగా తయారు చేసుకుందా, దేవుడు మన విరోధులందరినీ అవసరమైతే దూరం చేసేస్తాడు. ఏమండి అవసరమైతే మనతో మాట్లాడాలంటే మాట్లాడిస్తా చేస్తాడు. ఏదైనా ఆయన పెత్తనం మాత్రం మన మీద ఉండాలి. ఈ సమాధానం వలన మనం ఇల్లులు కట్టుకోవాలి. సమాధానం ఎప్పుడైతే వచ్చిందో పెద్ద కార్యాలు జరగాలి, గొప్ప కార్యాలు జరగాలి. సమాధానం అని అనగానే ముందు ఇంట్లో వాళ్ళు కలిసి మెలిసి ఉండేటట్టు కావాలి. అమ్మగారు మాట్లాడితే బాబుకు నచ్చదు, బాబు మాట్లాడితే ఆ అమ్మకు నచ్చదు, అయ్యో వాళ్ళిద్దరూ మాట్లాడితే పిల్లలకి నచ్చదు. ఏమిటో ఎవరికి వాళ్ళే కరిసేసుకునేటట్టుగా అరిసేసుకునేటట్టుగా ఆ ఇల్లంతా అలా ఉంటుంది. అట్లా వద్దబ్బా.
ఇప్పుడు సమాధానంగా అమ్మ నువ్వు చెప్పమ్మా నేను వింటా, అయ్యా డాడీ చెప్తే వినేదట్టు, పిల్లలు చెప్తే అంటే ఇవన్నీ కూడా ఎట్లాగంటే ఆయన సమాధానాన్ని ఇచ్చినప్పుడే. సమాధానం ఇవ్వడం వలన దేవుడు ఏమంటే ప్రపంచం అంతా ఆశ్చర్యపడేటట్టుగా ఓ మహావైభవంగా ఉండే పెద్ద మందిరాన్ని, ఏది వాళ్ళు ఎక్కడ ఆ మందిరం గురించి శేబాదేశపురాన్ని ఎక్కడి నుంచి వచ్చిందట, బూదిగంతముల అవతల నుంచి వచ్చిందని రాశాడు. ఎక్కడి నుంచో వచ్చిందట. బైబిల్లో రాస్తాడు మత్తయి సువార్త 12, అక్కడ మీరు 40 దగ్గర నుంచి 41, 42 వచనాలు చదివితే, అయ్యా మేము మామూలుగా అనుకున్నాం కానీ మీ వాళ్ళు అసలు మీ గురించి చెప్పడం సరిగ్గా కాదు, కానీ ఇక్కడికి వచ్చాక అన్నీ అర్థమవుతున్నాయని ఆ మొదటి రాజుల గ్రంథం 10లో కూడా చదువుతాను. కానీ ఇప్పుడు ఆ దేశపురాణి అంత దూరం ఎందుకు వచ్చింది అని అంటే దేవుడు అతని ద్వారా చేసిన పెద్ద కార్యాలు, లేదా అతనికి చేసిన పెద్ద కార్యాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట అమ్మ, ద్వితీయోపదేశకాండానికి ఒకసారి రండి. 4వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చదవండి అమ్మ. మీ దేవుడైన యెహోవా. వినండి సార్, అందరూ వినాలి సార్. ఇది 4:34లో మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో సార్ వినండి, ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోను ఏంటమ్మా శోధనలతోను తోను అనే పాయింట్లు చూడండి, ఎన్ని వచ్చినాయి చూడండి. అక్కడ ఏమంటున్నాడు చూడు, ఏమంటున్నాడు తెలుసా? శోధనలతోను, సూచక క్రియలతోను, మహత్కార్యములతోను, యుద్ధములతోను, బాహుబలముతోను, చాచిన చేతితోను, ఏటబ్బా చాచిన చేతితోను, మహాభయంకర కార్యములతోను. అయ్యి బాబు ఏంటి ఎన్ని వచ్చినాయి అంటే అక్కడ తోను అంటే ఏంటి కూడా, ఏంటి అలా రాసాడేంటి కూడా, కొంచెం పట్టుకోవాలి కదా, ఊరికే ఉండవు అలాగా. ఇన్ని రకాలుగా నీకు ఆటంకాలు వచ్చారే, నేను నీ తరపు నుండి ఇన్ని కార్యాలు చేశా. ఎట్లా అంటున్నాడు చూడండి, శోధనలతోనూ, సూచక క్రియలతోనూ, మహత్కార్యములతోనూ, యుద్ధములతోనూ, బాహుబలముతోనూ, చాచిన చేతితోనూ, మహాభయంకరమైన కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక్క జనములో నుండి ఒక్క జనమును తీసుకొని యత్నము చేసేనా. ఇక 3వ పాయింట్ ఏంటంటే పెద్ద గొప్ప కార్యం, భయంకరమైన కార్యం ఏంటంటే ఎన్ని బంధకాలు ఉన్నాయో ఆ బంధకాలని ఈ దెబ్బతో తెగిపోవునుగాక. అదే అక్కడ పాయింట్. ఊరికే మిమ్మల్ని విమోచించలేదట. విమోచన అని అంటే కంప్లీట్లీ పరిపూర్ణంగా సంపూర్ణంగా దేవుడు ఏమండి ఎన్ని రకాలు అస్త్రాలు ఆయన వాడాడో తెలుసా? ఎట్లా చెప్తున్నాడు, బాహుబలముతోనూ చాచిన చేతితోనూ ఇన్ని రకాలుగా నీకు ఆయన ఎలాంటి విమోచన, ఎలాంటి విడుదల, ఎలాంటి బంధకాలు తెగిపోయినాయట, ఎలాంటి ఏమంటే కట్లు ఊడిపోయినాయట. ఐగుప్తీ దేశంలోంచి మిమ్మల్ని తీసుకొచ్చాను అంటే ఇన్ని రకాలుగా నేను కష్టపడ్డా నీకోసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత అమ్మ ఇప్పుడు ఈ వాక్యాన్ని నమ్ముదామా? ఆయన అలాగే అంటారు కానీ ఈయన కూడా వాక్యం ఇలాగే చెప్తాడు కానీ మా బాధలు అదే సీత కట్టాలు అలాగే అవి మాత్రం బాగా గుర్తుంటాయి కదా. ఏటో అయ్యగారు అలా పాస్టర్ గారు అలాగే వాక్యం చెప్తాడు కానీ మా కష్టాలు ఆరుస్తాడా తీరుస్తాడా అంటే. కానీ అమ్మ మీకు తెలుసో తెలీదో 38 సంవత్సరాల నుంచి బెతస్తా కోనేరు దగ్గర ఒకడు అలాగే తిరుగుతున్నాడట. నాకు చాలా బాధ అనిపించింది. వాడిని ఒకసారి నేను బొమ్మ వేయాలనిపించింది, పిక్చర్ వేయాలి అనిపించింది. అంటే వాడు ఏ రోజు వచ్చాడు కానీ వచ్చినప్పుడు తడపలాగా వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు రోగిస్టోడ్లాగా వచ్చాడు. తర్వాత ఇప్పుడు ఆయన చూస్తే ఎవడో మొయ్యలేకపోతున్నారు. మొయ్యలేవు, ఎందుకంటే అంత లావు అయిపోయాడు, అంత ఇది తిరిగేస్తున్నాడు. అక్కడ ఈ మూల నుంచి ఆ మూల దొర్లుకుంటా మొత్తం ఆ రోజు అక్కడ రోజు బిర్యానీలు పెడుతున్నారు. అక్కడ బాగా అయిన వాళ్ళు టెంట్లు వేసి రోజు అక్కడ కేకులు పెడతారు, స్వీట్లు పంచి పెడతారు. వీడికి పెట్టకుండా తినమానండి అక్కడ ఎవరైనా. దెబ్బతోటి వచ్చేస్తాడు, ఇలాగా ఆ బూతులాగా మీదకి వచ్చేస్తాడు ఇక్కడ. ఇక ఆడు బాధపడలేక నా బాబా ఆడికి పెట్టండి బాబు అంటే ఏనుగులాగా తయారయ్యాడు మొత్తానికి మనిషి. కానండి ఆడు అన్ని సంవత్సరాలు అలాగే ఎందుకు తిరుగుతున్నాడో చూసారా? ఇక్కడ బాగు చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నాడు వీడు. దేవుడు ఈరోజు ఇక్కడ బెతస్తా కోనేరు దగ్గర దేవదూత వచ్చి ఇక్కడ
ఇక్కడ కదుపుతున్నాడు అనుకో నీళ్ళనే, ఇక్కడ ఉండడు వీడు, శనిగొట్టుడు వీడు, ఇక్కడ ఉండడు, కరెక్ట్గా అమలు ఉంటాడు. అరే బాగా అయిపోయారు వాళ్ళు బాగా అయిపోయారా. ఇది ఈరోజు ఈ ఏడు మొహమ్మడికి ఇదే బాధ. వాళ్ళు బాగుపడిపోయారు, వీళ్ళు బాగుపడిపోయారు అని చెప్పి 35 సంవత్సరాలండి. ఏంటో పరలోకంలో దేవదూతలు మాట్లాడుకుంటున్నారట. ఏమనంటే ఏంటో ఎవడైనా బాగవుతాడు, వీడు ఎవడో కానీ అక్కడికి వచ్చాడు, వచ్చిన రోజు నుంచి ఇప్పుడు వరకు బాగా అవట్లేదు అని అక్కడ మాట్లాడితే, అప్పుడు తండ్రి అయిన దేవుడు వాళ్ళ అబ్బాయి భూమి మీద ఉన్నాడు, నువ్వు వెళ్ళు ఏమన్నా చేయి, ఈరోజు సాయంత్రం వెళ్ళాడు ఖాళీ అయిపోవాలి, అక్కడ ఆడు బాగా అయిపోవాలి అంతే. పంపించాడట. ఆడి దగ్గరికి వచ్చాడు యేసయ్య. వచ్చి బాబు స్వస్థత పొందకూరుచున్నావు అంటే, బాగవుదామని ఉన్నది కానండి అని అంటలేదు బాబు. ఏమన్నాడో తెలుసా, నాకు ఎవరు లేరండి అంటున్నాడు. అరే ఎవరు లేకపోయినా ఇంత పాపిస్టోళ్ళకి ఎలా తయారయ్యా అంటే, బోల్డ్ మంది ఉన్నారు ఆడు కూడా. మరి పాపిస్టోడేనట్టే బైబిల్లో ఉంది. మరి అప్పుడు ఏం చేశాడు, లేవరా ఇంకెక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని పరిపెత్తుకొని వెళ్ళిపోవన్నాడు. దేవునికి స్తోత్రం. అంచేత ఏమైనా మనం ఆలోచన చెయ్యాలమ్మా. ఈ రోజుతోటి మన బంధకాలన్నీ ఏమవ్వాలి? మీ నోటితో చెప్తారా, నా బంధకములన్నీ తీరిపోయే. చెప్పరా చెప్పరా. సంహారదుత నన్ను దాటిపోయే, నా సంకటములన్నీ తీరిపోయే. సంహారదుత నన్ను దాటిపోయే. ఫరోకు నేను ఇంకా దాసుడన్ కాను, ఫరోకు నేను ఇంకా దాసుడన్ కాను, పరమ కానానుకు హక్కుదారుడన్, పరమ కానానుకు హక్కుదారుడన్. నా సంకటములన్నీ తీరిపోయే, సంహారదుత నన్ను దాటిపోయే. నా సంకటములన్నీ తీరిపోయే, సంహారదుత. హల్లెలూయా. మన బాధలన్నీ, మన కష్టాలన్నీ, నేను అంటున్నా ఎన్ని బంధకాలు ఉన్నాయో, ఎన్ని ఆటంకాలు ఉన్నాయో, ఎన్ని రకాలుగా మనకు వ్యతిరేకంగా ఉన్నాయో, అవన్నీ ఈ వాక్యము ద్వారా అది కొట్టివేయబడునుగాక. దేవునికి స్తోత్రం. మీకు కుదిరితే ఈ వాక్యాన్ని ఇంటి దగ్గర ఎక్కడైనా ఇలాంటి కలర్ పెన్నులతో రాసి మీ చేత్తోటే రాయండి. ఎందుకంటే మీరు కొంచెం దూరంగా ఉన్న ఇలా చూడగానే మీకు తెలిసిపోతుంది. అది రాసి అంటించుకొని అప్పుడు ఇప్పుడు చదువుతూ ఉండండి. నేను అంటున్నాను ఒక 5 రోజుల్లో పని అయిపోతుందని అంటలే, ఈ నెలలోనే ప్రభు కార్యము చెయ్యునుగాక. హల్లెలూయా. ఎన్ని రోజుల్లో? ఈ నెలలోనే అయిపోవాలి సార్. ఊరికే నాకు బైబిల్లో కొన్ని నేను చదువుతూ ఉంటాను, ప్రార్థన అంశాలు వెళ్తాయి కదా, కొన్ని అంశాలు ఆల్రెడీ కట్ అయిపోతాయి ఈ నెలలో. వచ్చే నెలలో ఇవి ఉండవు, ఎందుకంటే అయిపోయినాయి అన్నమాట. ఇవి టికిల్ చేసేసేయాలి. అలాగ ఉండాలి అని నేను ఆశపడతాను. ఏమో నా ప్రభు నీ విషయంలో పూనుకొనుగాక. ఎలాగెలా చేస్తాడబ్బా అని అంటే, ఏవేవి విధాలుగా ఆయన చేస్తున్నాడో ఆ 4వ అధ్యాయం 34వ వచనాన్ని దగ్గర పెట్టుకొని, ఏమంటే కలర్ వేసి ఆయన చేతితోనో ఆయన బాహువుతోనో ఆయన బలముతో ఇలాంటివన్నీ కలర్ స్కెచ్ పెన్లు తీసుకొచ్చి రాసి చదువుతూ ఉండండి. ప్రభు మీరు ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటే ఆయన వెనకాల కార్యం చేసుకుంటూ వచ్చునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఇంకో వచనాన్ని, ఇందాక మనం 10వ అధ్యాయం 21వ వచనం చదివాం కదా, ఒకసారి చదవండి సార్. ఇప్పుడు ఏది? ద్వితీయోపదేశ కాండం. నీకు కీర్తనీయుడు అండి, నీవు కళ్ళారా చూసుచుండగా అండి భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన అండి నీ దేవుడు ఆయనే. మీ దేవుడు ఆయనే. అక్కడ పాయింట్ ఎట్లా? మళ్ళీ చదువు సార్, మళ్ళీ చదువు సార్. ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కన్నులారా చూసుచుండగా భీకరమైన. ఒక్క నిమిషం సార్, ఏమంటున్నాడు సార్ అక్కడ చూడండి సార్, మళ్ళీ చదువు సార్, మళ్ళీ చదువు. ఆయనే నీకు కీర్తనీయుడు, నీకు కీర్తనీయుడు, కన్నులారా చూసుచుండగా. ఎవరు చూడాలి? మనం. ఎవరు? ఎవరైతే పెద్ద కార్యాలు, గొప్ప కార్యాలు ఏది పొందుకోవాలో వాళ్ళు ఇప్పుడు చూడాలట. అది పాయింట్. అక్కడ తెలుగు బైబిల్ ప్రకారంగా ఏమంటాడు అక్కడ? ఏమండి ఆయన, ఏమండి నువ్వు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. ఆయన అంటే అర్థం ఏంటమ్మా?
ఆయనే అంటే ఏంటి, అర్థం ఏంటి? ఆయనే తెలుగులో ఆయన, ఆయన అంటే ఒక అర్థం, ఆయన అంటే ఒక అర్థం, ఆయనే అంటే అర్థం ఏంటి? ఇంకొకటి పక్కనుంటే ఒట్టు అక్కడ. తెలుగు బైబిల్లో భలే రాస్తాడు ఈ తెలుగు అక్షరాలు బట్టి. దేవునికి స్తోత్రం. ఆయనే అంటే ఈ హిమ్సెల్ఫ్. ఇంకా ఎలా చెప్పాలంటే హీ ఓన్లీ, ఆయన ఒక్కడే, ఆయన మాత్రమే, ఆయన తప్ప అనే మాట అక్కడ మనకి కనిపిస్తుంది. అందుచేత అమ్మా ఇంత పెద్ద కార్యాలు నీ విషయంలో చేయడానికి ఆయన పని పూనుకుంటే నువ్వు ఒక్కటే చెప్పాలి, ఏమి లేదమ్మా, నమ్మ ఆయన్ని. ఏం చేయాలమ్మా? అమ్మా ఎవరు ఎలా నమ్మారా, వాళ్ళంత బాగా నమ్మారు, వీళ్ళంత, ఇవన్నీ వద్దు, నువ్వు నమ్ము. నీ కళ్ళారను చూడబోయేది ఈ నెలలో అద్భుతమైన కార్యం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చప్పట్లు కొట్టరా మరి. ఇప్పుడు ఈ నెలలో మీరు ఈ నెలలో ఎప్పుడు వచ్చే నెలలో కాదమ్మా, 26 కాదు, 25 లాస్ట్ నెలలోనే అవ్వేదట్టు దేవుడు ఇస్తున్నాడు ఈ వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరెవరు నిద్రపోతున్నట్టు ఉన్నారు? నిద్రపోవట్లేదా? నిద్రపోతే మంచి వాక్యం చెప్తాను. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పిన ఒకటే. ఎట్లాగా? ఫస్ట్ పాయింట్ ఆరోగ్యం. అమ్మ కడుపు నిండా దేవుడు ఆరోగ్యం ఇచ్చునుగాక. చాలామంది నెల రాగానే అయ్యి బాబా డాక్టర్ గారిని కలవకపోతే మొత్తానికి వాళ్ళకి ఏదో బాధ వచ్చేద్ది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే వాళ్ళని వీళ్ళని కలవడం కదా, ఏసైని కలుద్దాకు రాదు, వద్దాం. దేవునికి స్తోత్రం. అమ్మా ఈ స్థలం ఇలా ఖాళీ ఉంటే కాదమ్మా, ఇది కొన్ని వేల మందిలో చెప్పే వాక్యాలు ఏదో కొంతమందిలో చెప్పేసి నేను ఎప్పుడు ఫీల్ అవుతాను, ప్రభా ఇంత ఖాళీ ఉంది ఎప్పుడు తీసుకొస్తావు. మా మందిరంలో నేను అలాగే ఆయన ఎక్కడో పబ్లిక్ని ఎక్కువ తెచ్చేస్తాడని ఇంకో ఫ్లోర్ వేసి పెట్టాను రెడీగా. ఎందుకో తెలుసా, పబ్లిక్ వచ్చేస్తున్నారు, ప్లేస్ సరిపోవట్లేదు. ఆ ప్రభుని అప్పుడు అడుగుతున్నాం, ప్రభు ఈ ప్లేస్ ఖాళీ, ఇది ఎవరు తీసుకొస్తారు, మందిరానికి ఎవరు తీసుకొస్తారని రాసింది 2వ అధ్యాయం 47 అపోస్తల కార్యాల్లో. ఆయనే మందిరానికి మనుషులను తెస్తాడట. అంచేత మీరేం లేదబ్బా, ప్రార్థన చేయండి, ఈ స్థలం కూడా నిండాలి, ఈ ఖాళీలన్నీ నిండాలి. ఏమంటే నిండడమే కాదు, ఇదే రోజు 3 రోజుల కూడిక, అచ్చా ఇక్కడ 3 రోజుల కూడిక ఇంతమంది, ఫస్ట్ తారీఖు ఇంతమంది, అట్టగా ఉందా? కానీ ఇక్కడ కిక్కురిసిపోయేదట్టు రావాలి. ఎందుకంటే ఇప్పుడు సరే, ఇప్పుడు ఈరోజు ఇలాగ చెప్పేద్దాం దేవుడితో, ప్రభువా ముందు మా బతుకుల్లో కార్యాలు చేసేసాయి, అప్పుడు మేమేం చేస్తాం, అందరికీ చెప్పేస్తాం. దేవునికి స్తోత్రం. అదొక్కటి చేయండి ప్రభువా ముందు. ఇప్పుడు ఎందుకంటే కొంచెం నేను ఇప్పుడు మీకు వాక్యం చెప్పాలండి, వాక్యం చెప్పాలి. ఈ వాక్యం నాకు ముందు ఈ రుచి నాకు తెలియాలా వద్దా? నాకు తెలియకుండా వచ్చేసి పరిశుద్ధాత్మ నడిపేస్తాడు, చెప్పేసుకుందా, అట్లా నేను చేయలేను, నా వల్ల కాదు. అలాగా నేనేం చేస్తాను, ఆ చెప్పేది ఏదో ఇంటి దగ్గర, ప్రభువా బిర్యానీలాగా ఉండాలా వాక్యం, పలావులాగా ఉండాలా, లేదా ఏదో జనతా భోజనం లాగా ఉండాలా, అవన్నీ అక్కడే అడిగేసుకుంటాం. ప్రభు ఆ రుచి చెప్తాడబ్బా, ఆ రుచి చెప్పగానే ఆ ఆనందంతో వచ్చేస్తాం ఇక్కడికి. దేవుడు ఇక్కడ ఆయన తను తాను ప్రదర్శించబడతాడు. ఆయన ఈ నెలలోనే కార్యము చెయ్యునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వది ఏం కార్యం అమ్మా? 3వది, 2వదేమో సమాధానం, 3వది పరిపూర్ణమైన విడుదల, విమోచన. ఈ దెబ్బతో ఎన్నెన్ని బంధకాలు ఉన్నాయో అవన్నీ తెగిపోవాలంతే, ఊడిపోవాలంతే. అవి ఇత్తడి తలుపులైనా, ఇనప గొలుసులైనా, ఎట్టాంటి ఆటంకాలైనా అవి ఊడిపోవునుగాక. రీజన్ ఏంటంటే నీ కళ్ళు చూడాలి ఇప్పుడు. అందుచేత వాక్యం అలా ఉంది. సరే, మళ్ళీ ద్వితీయోపదేశకాండంలోనే ఇంకో వాక్యానికి వెళదాం. 26కి రండమ్మా. 26వ అధ్యాయం 26లో 8వ వచనం చదువుతారమ్మా. ఏమంటున్నాడు అక్కడ? అప్పుడు యెహోవా బాహుబలము వలనను. ఎలాగమ్మా అమ్మా? బాగా వినండమ్మా. బలము వలనను చాపిన చేతి వలనను మహాభయము వలనను. ఏంటమ్మా? భయము వలనను సూచక క్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తుల్లో నుండి. ఎక్కడి నుంచి అమ్మా? ఐగుప్తులో నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న ఈ దేశమును మనకిచ్చెను. అబ్బా ఎంత బాగుందో చూసారా?
ఇప్పుడు చూడండి మళ్ళీ ఇందులో 5 పాయింట్లు. ఒకటి ఏంటట, యెహోవా హస్త బలము వలనను, చాపిన బాహువు వలనను, మహాభయము వలనను, సూచక క్రియల వలనను, మహత్కార్యములు వలనను. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడట? ఎక్కడికి తీసుకొచ్చాడు? అది మరి ఇప్పుడు దేవుడు నీ పక్షాన ఏటబ్బా ఈరోజు వాక్యంలో పెద్ద కార్యం అంటే ఏమంటే, నేను ఎప్పుడూ చెప్తాను, మీ ఇళ్ళల్లో ముందు ప్లాస్టిక్ గిన్నెలన్నీ బయట పడేసేయండి అంటాను. ప్లాస్టిక్ గిన్నెలు, ఆ సత్తు గిన్నెలు, నేను అలాగనగానే అలా చూస్తారేంటండి సీరియస్గా? మరి అవి వెళ్తేనే కానీ కొత్తవి రావాలి. వెండి గిన్నెలు అవి బాబా మొత్తానికి ఇప్పుడు నెయ్యి వేసుకు తినాలి అనగానే ఆ డొక్కు స్పూన్ ఉంటుంది, దాంట్లో అసలు నెయ్యి వస్తే ఒట్టు అరే తిన్నామా లేదా అన్నట్టు నెయ్యి అట్లా కాదు. ఇప్పుడు నెయ్యి పోసుకుని తినేదట్టు రావాలి, వెండి కంచాలు రావాలి. ఇక ఇళ్ళల్లో మనకు వేసుకునే పరుపులు కానీ కూర్చునేవి కానీ అన్నీ మారడానికి ఇప్పుడు ఏ దేశానికి తీసుకొచ్చాడట? పాలు తేనెలు ప్రవహించు. చెప్పండి సార్, మంచి రోజులు వస్తున్నందుకు దేవునికి స్తోత్రం సార్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు డొక్కుబండి ఒకటి స్టార్ట్ చేస్తే అది స్టార్ట్ చేయడానికి మన కాళ్ళు ఇరిగిపోతుంది, కిక్కు కొట్టి కదా. ప్రభు ఏం చేస్తాడా? అరే చాలేరా బాబు నీ బాధ చూశాను అని అప్పుడు ఆయన ఏం చేయాలి? మీ ఇంటి ఆయనకి మంచి వాహనం ఇచ్చిన కాక, అందులో రేట్లు తగ్గిపోతున్నాయట ఇప్పుడు. దేవునికి స్తోత్రం. అది ఈ నెలలోనే దేవుడు పెద్ద కార్యం, వాహనాలు ఇచ్చే దేవునికి స్తోత్రం. మంచి పాలు తేనెలు ప్రవహించు ప్రాంతం ఇచ్చినందుకు స్తోత్రం. ఇక నన్ను అడుగుతారా, కొత్త అన్ని కొత్తవి దేవుడు ఇచ్చునుగాక, అందుకు స్తోత్రం. ఇవన్నీ ఇక వాళ్ళనా ఇవి కూడా గుర్తుండాలి. ఇది కూడా ఇక వాక్యం అలాగుందో అంతే. అప్పుడు నేను అంటున్నా, అమ్మా మనకేవో దేవుడు ఎంతవరకు ఇచ్చాడు చాలు అనకూడదు. అలాగా దేవుడు ఇంకా ఇచ్చునుగాక, ఇవ్వాలంతే, ఇచ్చుకుంటా పోవాలి. ఆయన ఇచ్చుకుంటా పోవాలి, మనం ఆయనకి నచ్చినట్టు మెచ్చుకుంటా ఆయన కోసం బతుకుతా పోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇంకొక వచనాన్ని నేను చెప్తాను. ఇప్పటికి ఏమంటే 3 పాయింట్లు వచ్చినాయి. ఒకటేంటట? ఆరోగ్యం. రెండవది ప్రతి వాళ్ళతో సమాధానంగా ఉండడానికి ప్రయాసపడండి అమ్మా. ఊరికి ఒకరు చెప్పుకోవడం, ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం, ఆ మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, ఆ మనిషి వెళ్ళిపోయినప్పుడు ఇంకోలాగా, ఇవన్నీ పోవాలబ్బా. అలా పోని రోజున ఈ మంచి ప్రత్యేకతలు మనకు అబ్బవు. మూడవది నేనేమన్నాను? పరిపూర్ణమైన ఏమైనా కూడా ఈ దెబ్బతో విడుదల తథ్యం అంతే. అవి ఏ కేసులు అవనాయి, ఏ గొడవలు అవనాయి, ఏమన్నా అవనాయి, ఈ దెబ్బతో ఇగో బా అవన్నీ పోయినాయి అనడానికి మీ ముఖం తేటగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం. 4వ పాయింట్కి వెళదాం. 4వ పాయింట్ ఇది కూడా 2వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయం. సార్ 10వ వచనాన్ని ఒకసారి చదవండి సార్. 2వ దినవృత్తాంతాలు ఏం సార్? 17వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూడండి. దేవునికి చదవాలి. యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషువపాతుతో యుద్ధము చేయకుండిరి. ఎవరి మీదకమ్మా? అమ్మా ఇది భలే వాక్యం కదా. మీకేమైనా అర్థమవుతుందా? ఇప్పుడు యెహోషాపాతు మీదకి యుద్ధానికి వాళ్ళందరూ మొదలెట్టారు. ఎవరెవరో వచ్చినారు, వాళ్ళందరూ కూడా ఆగిపోవడానికి కారణం ఏంటంటే యెహోషాపాతు ఏం చేశాడంటే దేవుని చేతిలో పడిపోయాడు. ఎవరి చేతిలో పడిపోయాడు? అమ్మా మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను, మిమ్ము ముట్టినవాడు నా కంటి పాపను, ముట్టునని సెలవిచ్చిన దేవుడు, ముట్టునని సెలవిచ్చిన దేవుడు, చెప్పిన మాట సత్యం, యేసు చెప్పిన మాట సత్యం, కృపలను
తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా. టైం వెళ్ళిపోతుంది, మీరు మాట్లాడరే. ఓకే, సరే. నాలుగో పాయింట్లో ఏంటబ్బా అంటే, ఇది చాలా విచిత్రమైన పాయింట్ అబ్బా. ఎన్ని ప్రమాదాలు వచ్చేసినా, ఎంతమంది ఏమంటే తన మీదకి దండెచ్చి వచ్చినా ఆయన ఎవరి చేతిలో పడిపోయాడు? ఇంకో రెఫరెన్స్ చెప్తా చూడు సార్. ఇది 20వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుతారా? అంటే యెహోషాపాతు గురించి అంటే అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోధా ఎంతటి ఉపవాస దినం ఆశ్రింపవలెనని చాటింపగా యోధావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. సారీ, దేవునికి స్తోత్రం. అలాగే 20వ అధ్యాయంలో 22వ వచనం ఒకసారి చూడండి సార్. అందులోనే వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధావారి మీదకి వచ్చిన ఏమండి యోధావారి మీదకి వచ్చిన అమ్మోనీల మీదను మోయాబీల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్లను పెట్టెను గనుక వారు హతులైరి. మాటుగాండ్లను పెట్టెను గనుక వాళ్ళు హతులయ్యారట. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు నేను ఈ ఒక్క పాయింట్ ఏం చెప్తున్నానంటే, ఇంతవరకు మన మీదకి ఏమేమో విజృంభించాలి, విరుచుకుపడాలి, మెదడిపోవాలి, అలా చేసేయాలి, ఇలా చేసేయాలంటే ఈ రోజుతో అవన్నీ ఆగిపోవునుగాక. ఈ రోజుతో ఏమైపోవాలి? ఇప్పుడు ఏంటో పెద్ద బోర్డు పెట్టాలి. ఇప్పుడు స్టాప్ ఏంటంటే బోర్డు ఏంటి? ఆ బోర్డు పేరు ఏం పేరు? ముందుకొచ్చావా మర్యాద ఉండదు, ముందుకొచ్చావా మర్యాద. వాళ్ళు 3 దేశాల వాళ్ళు వచ్చారట. ఎన్ని దేశాలు? మామూలు ఏంటి ఏమంటే మామూలు అనుకుంటున్నారా? అవి లెక్కలెత్తి ఎలాగుంటుంది తెలుసా? ఈయనకు ఉన్నదేమో కొద్దిమంది, వాళ్ళకి మాత్రం అమ్మమ్మమ్మమ్మమ్మ ఇసుకెత్తే రాలనంత సైన్యం, ఆయుధాలు, రథాలు, గుర్రాలు. అయ్యి బాబు, ఇసుకెత్తే రాలనంత మంది వచ్చేస్తుంటే ఈయన చూడండి, అయ్యా మరి ఇలాగ వస్తున్నారు సార్, అలాగ వస్తున్నారంటే, అరే కంజర్లు తీసుకురండిరా, డ్రమ్ములు తీసుకురండిరా, చప్పట్లు కొట్టాలి, పాటల పుస్తకాలు తీసుకురండిరా అంటున్నాడు ఈయన. అది ఎవరికి అర్థం ఏంటిది అనుకుంటున్నారు. నేను అంటున్నాను, నాకు కూడా అర్థం కావట్లే. ఏం చేస్తాడో ఆయన చేసుకున్నాను గాక, నువ్వు ఆయన చేతిలో పెడితే చాలు, అంతే. దేవునికి స్తోత్రం. నీ కన్నీళ్ళు వృధా కావు, నీ ప్రార్థన. ఆయన అంతేనండి, దేవుని చేతిలోకి వెళ్ళి విచారణ చేశాడట. చిన్న ప్రార్థన చేసి ఉంటాడు, ప్రభువా ఇలాగ అసలు ఇలా వచ్చేసారు, అలా వచ్చేసారు, నీ మీద ఎవడు నెగ్గుతాడు, అలాగెలా చెప్తాడు. 29వ వచనం చదువుతారా? 20వ అధ్యాయంలో 29వ వచనం ఇశ్రాయేలీయులు శత్రువులతో అండి, ఇశ్రాయేలీయులు శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశంలో రాజ్యముల వారందరూ వినగా. అమ్మమ్మ వినండి సార్, అక్కడ ఏమన్నా ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసనని దేశముల రాజ్యముల వారందరూ వినగా. దేవుని భయము ఎవరు వినాలమ్మా? ఇప్పుడు మీ పక్షాన కార్యం చేసేవాళ్ళు మీ దగ్గర వాళ్ళు వినాలి, మీ చుట్టూ ఉన్న వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు చూడండి. అదే 34:10 ఇందాక చదివింది అదే. ఏ జనము మధ్యలో మీరున్నారో, ఏ జనుల మధ్యలో మీరున్నారో, ఎలాంటి మనుషులు మీ మీద ఆడిపోసుకుంటున్నారో వాళ్ళు వినాలి. అలాగా చుట్టూ మన మీద ఏడ్సే మొక్కలు ఉంటాయి, వాళ్ళు వినాలి. వాళ్ళందరూ వినాలి కాబట్టి ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఆయా దేశముల రాజ్యముల వారందరూ ఏమండి వినగా దేవుని భయము ఏంటండి వాళ్ళందరి మీదకి వచ్చేసిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకే ఒక్క మాట, నా పాయింట్ ఏంటంటే, ఈ రోజు నుంచి మనమే చెయ్యెత్తే వాళ్ళు అక్కడితో ఆగిపోవుదురుగాక. మనకు విరోధంగా ప్లాన్లు వేసేవాళ్ళు ఈ రోజు నుంచి ఆడి ప్లాన్లోనే నాశనం అయిపోవునుగాక. మళ్ళీ చెప్తున్నానమ్మా, ఈ రోజు నుంచి నీకు అడ్డుగా వచ్చే వాటి మీద ఆయన బోర్డు పెట్టేస్తున్నాడు. ఏ బోర్డు? స్టాప్. ఏ బోర్డు? సెపరేట్. అవి ఎలాంటివైనా పర్లే. ఆ 3 రకాల దేశాల వాళ్ళు వచ్చారు మీదకి. యెహోషాపాతు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు, అంతే. ప్రార్థన చేస్తుంటే నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు, ధైర్యంగా ఉండు అన్నాడు.
నిజంగా ఈరోజే చాలా వాటికి ఆయన ఏం చేసేస్తున్నాడు, ఆయన స్టాప్. నీ మీద ఎవడు కూడా ఏమండి ఇక మీద ఎగరడానికో గంతులు వేయడానికో వాడికి ఛానల్ లేదు. ప్రభు వాటిని నిలిపివేయునుగాక. సరేనా? ఇప్పుడు ఎన్నో పాయింట్ ఇది? 4వ పాయింట్. 4వ పాయింట్లో ఏంటట? నీకు వ్యతిరేకంగా ఉన్నాయని ఈ రోజు నుంచి ఆగిపోవునుగాక. అది సముద్రం పొంగైనా కూడా అక్కడితో ఆగలిసిందే. ఎందుకంటే ఆయన అలా వచ్చేసాడు ఇప్పుడు మన విషయంలో. ఇది బయట వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు వీళ్ళ దేవుడు ఎవరని చెప్పాలి? పూజార్హుడని చెప్పాలి. అవతల వాళ్ళు చెప్పుకునేటట్టుగా దేవుడు పెద్ద కార్యములు చెయ్యును. ఒక్క పాయింట్ చెప్పేసి క్లోజ్ చేస్తానా? ఏమండి టైం అయిపోయింది కదా. టైం అయిపోయిందా? మీకు అయిపోయింది. ఓకే సరే, ఒక్క పాయింట్. ఓకే, ఇది అయ్యా 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుతారా? 2వ దినవృత్తాంతం. ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకొను అండి 3 లక్షల మంది యోధావారును కేడెములు ధరించి విల్లు వేయి 2,80,000 మంది జన్యామీనీయులను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. సరే, ఇప్పుడు ఇది ఎలాగంటే 8వ వచనంలో మనం చదివాం కదా. అట్లాగే 10వ వచనం కూడా అందులో చూస్తారమ్మా. 10వ వచనంలో ఏమంటున్నాడు? ఆశ అతనికి ఎదురుపోయెను. వారు మారేషానొద్ద జేపాతాను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలపగా ఆస్తా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయడానికి నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యము ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు. నరమాత్రులను నీ పైన జయమొందినీయకము. ఎవరు నెగ్గరమ్మా? నరమాత్రులు. నేను ఒకటే చెప్తున్నాను, పెద్ద కార్యాలు, గొప్ప కార్యాలు అవతల అతలాకుతలం అయిపోయేటట్టుగా ఏమి లేదు. ఈ వాక్యం చూడండి సార్. ఈయనకి ఉన్నదేమో 2 లక్షల మంది అనుకుందా. ఎంతమంది ఉన్నారు ఈయనకి? ఆయన మీదకి వచ్చిన వాళ్ళు ఎంతమందో తెలుసా? 10 లక్షల మంది వచ్చారు. ఎంతమంది? 10 లక్షలు ఎక్కడ, 2 లక్షలు ఎక్కడ? అప్పుడు ఈయన ఏం చేశాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. మొరపెట్టుకుంటే ఆయన ఎలాగంటే, ప్రభువా అసలు నీ మీద ఎవరైనా నెగ్గుతారా అంటున్నాడు. గొడవ ఎవరి మీద వచ్చింది? ఆశా మీదకి వచ్చింది. కానీ ఈయనేమంటున్నాడు? నా మీద కాదు నీ మీదకి వచ్చింది అంటున్నాడు. ఎవరి మీదకి వచ్చింది? నా మీద కాదు నీ మీదకి వచ్చిందాడు. అలాగలా చెప్తే నీ మీదకి వచ్చారంటే కాదు నీ మీదకే వచ్చారా అంటున్నాడు. సరేలే కానీ అని అప్పుడు ఏం చేశాడంటే ఆయన ఇతను తరపున యుద్ధం చేశాడు. బైబిల్ వాక్యాలు ఏమున్నాయంటే 10 లక్షల మంది రాని, ఎంతమంది అన్నా రాని ఆయన మాటుగాండ్లను పెట్టాడు అనుకో. ఏమండి ఆ దెబ్బతో ఏమండి అక్కడ వాళ్ళెవరూ కూడా ఎవరి మీద? ఆశా మీద జయము పొందక పోయిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ ఇప్పుడు 5వ పాయింట్ ఏంటంటే దేవుడు చేసే పెద్ద కార్యం, గొప్ప కార్యం, భయంకరమైన కార్యం. అది మనం ఆలోచన చేస్తే నీ భయం అవతలోళ్ళకు ఉండాలి. ఇప్పుడు అవతలోళ్ళకి ఎలా ఉండాలి? వాళ్ళ జోలు వెళ్ళొద్దురా బాబు, పోయి వాళ్ళతో తగాదా పడి ఇప్పుడు పడుతున్నాం చూసుకో అనేదట్టు ఉండేదట్టు దేవుడు చెయ్యునుగాక. అదబ్బా ఇందులో ఉన్న పాయింట్ అది. అప్పుడు ఆ రోజు ఆయన యుద్ధం చేశాడు. ఇక వాళ్ళు ఎన్నటికీ నెగ్గలేకపోయిరి. సరే, ఇప్పుడు నీ మీద ప్రభు నీ తరపున ఉన్నాడు. నీకు ఆయన పెద్ద కార్యాలు చేస్తున్నాడు. చేస్తే గనక ఇక జయము నీదే. జయం ఎవరిదే చెప్పండి? చెప్పట్లేదు. ఇంత నెమ్మదిగా చెప్తే నాదేనండి అంటే ఊరికే అయ్యా మేము కూడా చెప్తాం అలాగా. ఎలా చెప్పాలి? నాదే. జయం ఎవరిదంటే నాదే. అట్లా రావాలి. నాదేనండి మరి నీదని నేను ఇంకా మళ్ళీ వినాలి మళ్ళీ దానికి తోడు. అబ్బాయి అలా కాదు. కాస్త గట్టిగా ప్రభు నీకు జయం ఇచ్చునుగాక. దేవుడి చిన్న వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఇక మిగిలిన వాక్యాన్ని ప్రభు మీకే ఆయన నేర్పుతాడని నేను అనుకుంటాను. ప్రభు దగ్గర మొరపెట్టుకుందాం. ప్రభు మంచి దేవుడు. ఆయన మన విషయంలో గొప్ప కార్యము చేయునుగాక. ప్రైజ్ లార్డ్. రండి, ప్రైజ్ లార్డ్ అమ్మా.